This is the first class actually. We can మనం ఆరకిల్ అప్లికేషన్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ అని ఒకటి ఉంటుంది. మామూలుగా అయితే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది ఆఫీస్లో కూడా ఇలాగే కనెక్ట్ అవుతాం. సర్వర్ ఐపీ అడ్రస్ అట్లా ఇస్తారు, వాటితో కనెక్ట్ అయిపోతాం. సో కనెక్ట్ అయిన తర్వాత ఆరకిల్ అప్లికేషన్స్ అంతా ఇక్కడే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇందులో ఇందులో మనకు ఆరకిల్ అప్లికేషన్ సంబంధించిన అన్ని, అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇందులో సిలబస్ కాపీ ఈ విధంగా ఉంటుంది. ఇవి మెయిన్లీ హెడ్డింగే, బట్ లోపలికి వెళ్ళామంటే దగ్గర దగ్గర ఒక 12-13 పేజీల దాకా వచ్చేస్తుంది ఇది. బట్ అంత డీటెయిల్ సిలబస్ ఫస్ట్లోనే చూపిస్తే మీరు కంగు తినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే హైఫైగా, సో ఫస్ట్ ఇది తీసుకుందాం. ఇక్కడ ఏదైతే కనబడుతుందో అందులో ఈ సిలబస్ కాపీ కూడా మీకు ఇందులో రీసోర్సెస్ ట్యాబ్లో పెడతాను. ఎవ్రీథింగ్, నోట్స్, వీడియోస్, యూ నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. సింపుల్గా ఏంటంటే మీరు జస్ట్ క్లాస్ని ఫాలో అయిపోవడమే, ఇప్పుడు అంతే. క్లాస్ని ఫాలో అయిపోవడమే, రాయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రొక్యూర్ టు పే సైకిల్ తీసుకున్నాము. ఫస్ట్ 3-4 క్లాసెస్ మీకు క్లబ్జీగా అనిపించవచ్చు, ఎందుకంటే ఈ టెర్మినాలజీ, నామిన్క్లేచర్ ఇలాంటివన్నీ మీకు టఫ్గా అనిపించే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కొత్తగా వింటున్నారు కాబట్టి. అయితే ఈ సిలబస్ కాపీలో ఫస్ట్ టాపిక్ ప్రొక్యూర్ టు పే అనేది తీసుకున్నాం. ఈ ప్రొక్యూర్ టు పే అనేది ఎందుకు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరకిల్ యాప్సే ఎందుకు, ఆరకిల్ అప్లికేషన్స్ అనేది ఏంటి? ఆరకిల్ అప్లికేషన్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అంటారు ఈఆర్పి అంటే, ఆరకిల్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. కాకపోతే ఈ లిస్ట్ ఆఫ్ ఈఆర్పిస్ అనేటివి చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. ఒక సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెడీ చేసుకొని ఏ కంపెనీ వాడు ఆ కంపెనీ వాడు ఓన్ ఈఆర్పి రెడీ చేసుకుంటాడు. ఈఆర్పి అనేది ఏంటంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, అంటే కొన్నవి, అమ్మినవి, తర్వాత ఏదో స్టోర్ చేసేవి, బిల్లు జనరేట్ చేసేది, ఇలాంటివి. సో ఈ ఈఆర్పి సిస్టమ్స్ లో టాప్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇవి ఈఆర్పిస్ అనమాట. ఆర్కిల్ ఈఆర్పి, దాని తర్వాత ఈఆర్పి నెక్స్ట్ అని, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, ఇవి టాప్ ర్యాంకింగ్ అనమాట ఇవన్నీ. సో మార్కెట్లో ఏంటంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరకిల్ అప్లికేషన్స్, ఎస్ఏపి ఇలాంటివన్నీ పాపులర్. బట్ థర్డ్ పార్టీ చాలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ మార్కెట్లో ఏంటంటే మోర్ వాల్యూ ఉన్నవి అనమాట. అయితే ఆరకిల్ ఈఆర్పి అనేది ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఓవరాల్గా ఇండియాలో అంటే, దగ్గర దగ్గర మనకి ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు మీరు, ఏ క్లయింట్ ఎవరెవరు ఇంప్లిమెంట్ చేశారు అనేది. సో ఇక్కడ మీకు కౌంట్ కావాలి అంటే ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు ఇండియాలో అంటే, ఇవన్నీ ఇక్కడ దగ్గర దగ్గర ఆరకిల్ ఈబిఎస్ మనది ఇది అనమాట. ఒకవేళ మీకు ఫ్యూజన్ కావాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే దగ్గర దగ్గర ఒక 40,000 మంది కస్టమర్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉన్నారు. స్లోగా ఆరకిల్ ఈబిఎస్ నుంచి ఆరకిల్ ఫ్యూజన్కి మైగ్రేట్ అవ్వబోతున్నారు. కానీ ఇది అంతా ఒక దశాబ్ద కాలం పడుతుంది. అంత ఈజీగా మైగ్రేషన్ అవనివ్వరు, ఎందుకంటే వాళ్ళంతా హ్యాబిచుయేట్ అయిపోయింటారు ఆల్రెడీ. తర్వాత ఒక కొత్త సాఫ్ట్వేర్ అంటే ఎక్స్పెన్సివ్, సో బాగా ఎక్స్పెన్సివ్, యూజర్స్ బేస్డ్ ఇదంతా. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయాలంటే టైం పడుతుంది. అందువల్ల ఏంటంటే ఫ్యూజన్ మీరు నేర్చుకోవచ్చు, బట్ నెక్స్ట్ టైం మేబీ ప్యారల్ కూడా నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆరకిల్ అప్లికేషన్స్ వచ్చిందంటే ఆరకిల్ ఫ్యూజన్ అనేది చాలా తక్కువ టైంలో చేయొచ్చు. అలాగే ఆరకిల్ నెట్ సూట్, ఇది కూడా ఈఆర్పిదే, వీటిదే, ఆరకిల్ వాళ్ళదే. ఇది ఒక 38,000 కస్టమర్స్, అంటే 38,000 కంపెనీస్ దీన్ని కొన్నవి, కొన్ని లైసెన్స్ పే చేసి కొని వాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన యూజర్స్, రెస్పా టెక్నికల్ కన్సల్టెంట్స్, డిబిఎస్, వీళ్ళంతా అదొక వరల్డ్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మీరేం తెలుసుకోవాలంటే మనము ఆరకిల్ ఈ బిజినెస్ గురించి డిస్కస్ అక్కడ. సో ఇందులో టాప్ 3 కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, వీటిలో అలాగే మిడిల్ ఈస్ట్లో కూడా బాగా మనకి కస్టమర్ బేస్ అనేది ఉంది. అందుకే మీకు పొజిషన్స్ కూడా ఇప్పుడు ఒకసారి నౌకరీలో ఆరకిల్ యాప్స్ టెక్నికల్ అని కొట్టారంటే మీకు
ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి చాలా చాలా వస్తాయి. ఇప్పుడు ఒక జాబ్ పోయిందంటే ఇంకొక జాబ్ అనేది రెడీగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనము ఆరకిల్ యాప్స్ ఏ వర్షన్ వాడుతున్నారు, మార్కెట్లో ఏంటి, ఆరకిల్ ఈఆర్పి వర్షన్, కరెంట్ వర్షన్ ఏంటి? 12 R12 అంటారు దాన్ని. ఆర్ అంటే రిలీజు, R12 టు 14 ఇది మొన్నే వచ్చింది. కాదు ఇది ఈ ఆరకిల్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళి కంపెనీకి వెళ్ళి దీంట్లో ఈ న్యూ ఫీచర్స్ ఉన్నాయని డెమో ఇచ్చి కంపెనీస్ కొనిపించడానికి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని ఇయర్స్ కూడా పట్టచ్చు. సో అయితే ఇది ఆరకిల్ హ్యాస్ బీన్ రిలీజింగ్ ఈబీఎస్ R12 అప్డేట్స్ యాన్యువల్లీ ఫర్ ఓవర్ 10 years. అంటే ఈ ఆరకిల్ అప్లికేషన్స్ ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుంది అని చాలా మంది డౌట్ అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఎంత డిమాండ్ ఉన్నది అనేది కూడా తెలియాలి. సో ఇప్పుడు సపోర్ట్ దగ్గర దగ్గర 2034 వరకు ఇచ్చాడు ప్రస్తుతానికి ఈ వర్షన్కి. మళ్ళీ రేపు ఇంకొకటి 12 to 15 అన్నాడు అనుకో, మళ్ళీ దాన్ని 2038 లేదంటే 2040 చేసేయచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు దాని యొక్క సపోర్ట్ చూడండి. ఇక్కడ ఆరకిల్ ఎక్స్టెండెడ్ ప్రీమియర్ సపోర్ట్. ఈ ప్రీమియర్ సపోర్ట్ అంటే ఏంటంటే ఆరకిల్ అప్లికేషన్స్ కంపెనీస్ ఎప్పుడైతే కొంటారో ఆరకిల్ వాడు ఏమైనా ఇష్యూస్ వస్తే ఆరకిల్ ఎంప్లాయీసే మనకు లాగిన్ అయిపోయి వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు అనమాట. దాన్ని ప్రీమియర్ సపోర్ట్ అంటారు. ఆ ప్రీమియర్ సపోర్ట్ 2034 వరకు ఉంది. తర్వాత ఎవరు ఇస్తారు అంటే కంపెనీ వాడు ఓన్గా ఆరకిల్ కన్సల్టెంట్స్ పెట్టుకొని, అంటే మన లాంటి వాళ్ళు పెట్టుకొని తయారు చేసుకుంటారు, ఇష్యూస్ ఉన్నా రిపోర్ట్ బగ్స్ ఉన్నా ఇట్లా. సో కాబట్టి ఈ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, స్టేబుల్ కెరియర్ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి ఈ వర్షన్ 2034 వరకు ఉంటుంది. ఇంకొక 6 నెలలు 8 నెలలు పోయినా ఇంకొక కొత్త వర్షన్ వస్తే అది ఇంకా పొడిగించబడుతుంది. అదనమాట. అయితే ఇప్పుడు మీరు ఏ వర్షన్, మీరు ఆఫీస్లో జాయిన్ అయ్యారు, ఏ వర్షనో తెలియదు, ఎవరిని అడగడం ఎందుకు, ఇలా టోట్ని ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ మనము టేబుల్స్ని వాటిని పెట్టి క్రియేట్ చేయొచ్చు, చూడొచ్చు. టోటల్లీ బ్యాక్ ఎండ్ యొక్క విజిబిలిటీ ఉంటుంది చేతిలో. ఇప్పుడు మనం చూడాలి అంటే ఏ వర్షన్ అనేది ఎఫ్ఎండి ప్రోడక్ట్ గ్రూప్స్. ఇక్కడ మనకి కంట్రోల్ ఎంటర్. ఇది సరిగ్గా వర్క్ కాకపోతే ఏం చేయాలంటే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి, ఈ ఎడిటర్ లేదు ఇంతకుముందు, అందుకని ఇది వర్షన్ అనేది 12.20. ఇప్పుడు మనం వాడేది 12.14. ఇది స్టిల్ అవైలబులే ఫ్రీవేరు. ఎక్కడ దొరుకుతుంది ఈ వర్షన్ అంటే జస్ట్ సింప్లీ ఈ డెలివరీ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, డౌన్లోడ్ ఫ్రీయే సాఫ్ట్వేర్ ఇది. కాకపోతే 120 GB 130 GB ఉంటుంది. ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. కాకపోతే ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన వాళ్ళు అయితే కాదు, డిబిఎస్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఆరకిల్ యాప్ డిబిఏ అంటారు అన్నమాట. వాళ్ళ పనే ఇది ఇన్స్టాల్ చేయడము, కొత్త ఫీచర్స్ వస్తే ప్యాచ్లు చేయడము, ఎర్రర్స్ వస్తే ఫైండ్ అవుట్ చేయడము అవి. సో మీరు వాళ్ళతోనే వర్క్ చేస్తారు ఆఫీస్లో. ఎనీవే ఇప్పుడు నేను నోట్ కూడా చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రివిజన్ చేయాలి. నేను చెప్పుకుంటా పోతుంటే మీకు అర్థం కాదు. ఈ ఫోల్డర్లో క్లాస్ 1 మనం ఈరోజు క్లాస్ 1 వరకు మాత్రమే డిస్కస్ చేద్దాం. సిలబస్లో P2P సైకిల్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఎంటర్ కాలేదు, నేను ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో ప్రస్తుతానికి మనము ఆరకిల్ అప్లికేషన్స్ అనే వర్షను R12.2.0 ప్రస్తుతానికి. కానీ ఆల్రెడీ ఆరకిల్ వాడు R12.2.14 కూడా వదిలాడు. కానీ దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏదో ఒక DBA డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఇంకా కొద్ది రోజులు పోయినాక ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినా ఆగిపోతారు అనమాట. ఇట్స్ అవర్స్ అండ్ అవర్స్ ప్రాసెస్. మేబీ ఒక 4-5 అవర్స్ అట్లా తీసుకుంటారు యాక్చువల్గా. సో అంత రిస్క్ తీసుకునే DBA దొరికితే మనకు ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎనీవే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. R12.2 యొక్క నెక్స్ట్ 0, 1, 2, 3, 4 అట్లా ఉంటాయి అన్నమాట. పెద్ద చేంజెస్ ఏం కనపడవు మనకి. ఈ ఆరకిల్ యాప్స్ వర్షన్ కనుక్కోవాలంటే మనం ఒక క్వైరీ ఫైర్ చేయాలి దీన్ని.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎఫ్ఎండి ప్రోడక్ట్ గ్రూప్స్, కంట్రోల్ ఎంటర్ అని కొట్టేస్తే అవుట్పుట్ కనపడుతుంది. ఇది అంటే మనం ఆఫీస్లో జాయిన్ అవ్వగానే వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని లేదు. జస్ట్ ఈ టేబుల్ ఫైర్ చేస్తే అయిపోతుంది. అలా బ్యాక్ ఎండ్ వర్షన్ ఏంది, అప్లికేషన్ అనేది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇంటెగ్రేషన్. దానికోసం $V వర్షన్ ఒక టేబుల్ ఫైర్ చేస్తాం. $V వర్షన్, దాని కిందనే కంట్రోల్ ఎంటర్. ఇది 12C. అయితే ఇక్కడ 12C అనే మార్కెట్లో 21C కూడా ఉంది డేటాబేస్ అనేది. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేటప్పుడు దీన్ని 12Cని వాడాడు, 21C వాడలేదు. సో ఇట్ ఈస్ టైట్లీ ఇంటెగ్రేటెడ్ అనమాట. అంటే మనకు రీసెంట్ అది ఉంది కదా అని చెప్పలేము. కొన్ని చోట్ల 19C కూడా వాడతారు. ఓకే, ఇది 12C అనేది ఏంటంటే దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్ అంటే అరకెల్. దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు, ఫ్రంట్ ఎండ్. అయితే ఫ్రంట్ ఎండ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఇందులో ఒక యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ ఏమి ఇవ్వాలో తెలియదు మనకి. అలా ఇవ్వాలి అంటే ఇంకొక టేబుల్ ఉంటుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐసిఎక్స్ పారామీటర్స్. ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ యూజువల్గా ఎవరు ఇవ్వాలంటే డిబిఏ వాళ్ళు ఇవ్వాలి. ఒక్కోసారి వాళ్ళు బిజీనో లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ కానప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మన టీమ్ లీడర్తోనూ మన కొలీగ్స్తోనూ తీసుకొని యూఆర్ఎల్ వాళ్ళని అడగాల్సిన పని లేదు. దీనికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఉంటారు డిబిఎస్ ఆల్రెడీ. ఆపరేషన్స్ వెల్కమ్ అనే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇందులో మన ఓన్ యూజర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చేయాలి అంటే ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెక్యూరిటీ యూజర్ డిఫైన్ అనేది ఉంటుంది. యూజువల్గా ఈ యూజర్స్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారంటే డిబిఎస్ఏ చేస్తారు. ఇందాక నేను అన్నా కదా, మన యాక్చువల్గా మనము వర్క్ చేయబోయే టీం ఎలా ఉంటుందంటే ఒరాకిల్ ల్యాబ్స్ డిబిఏ అని ఒకరో ఇద్దరు ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళు రాత్రి పౌర్లు పనిచేస్తుంటారు షిఫ్ట్ బేసిస్ మీద. వీళ్ళు ఒక టీంలో ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, అంతే, ఎక్కువ ఉంటారు. మనం ఎవరు అంటే మనము ఒరాకిల్ యాప్స్ టెక్నికల్ కన్సల్టెంట్స్. మనం ఎందుకు టెక్నికల్ అంటున్నాం అంటే మనకి ఎస్క్యూఎల్ వచ్చు కాబట్టి టెక్నికల్. కొంతమంది ఏంటంటే ఓన్లీ క్లయింట్తో ఇంటరాక్ట్ అయిపోతారు. ఈ ఫంక్షనాలిటీ ఇలా ఉంటుంది, ఇది కావాలా అది కావాలా, లేదా క్లయింట్కి ఏం కావాలో మనకు వచ్చి చెప్తారు. వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఒరాకిల్ యాప్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అయితే రెండు వచ్చినాయి అనుకోండి, మీరు టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అయిపోవచ్చు. టెక్నో ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మిమ్మల్ని టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంటే అంటారు. ఎందుకంటే మీకు టెక్నికల్ వస్తుంది, ఫంక్షనల్ వస్తుంది. కొంతమంది టెక్నికల్ చూడడానికి కూడా ఇష్టపడరు, క్వెరీ అవన్నీ. వాళ్ళు ప్యూర్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్గా మిగిలిపోతారు వాళ్ళు. తర్వాత మీరు చేసిన రిపోర్ట్లు కానీ వాటిని టెస్ట్ చేయడానికి ఉంటారు. వాళ్ళు ఎవరంటే టెస్టర్స్, ఆరకిల్ యాప్స్ టెస్టర్స్. వీళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు, ఎక్కువ ఉంటారు. ఫైనల్గా ఈ సాఫ్ట్వేర్ కొంటున్నాము, ఎవరైతే దాన్ని రోజు వాడతారో వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు వాళ్ళని. ఆరకిల్ ఈఆర్పి ఎండ్ యూజర్. ఈ ఎండ్ యూజర్స్ ఏంటంటే జస్ట్ డేటా ఎంటర్ చేయడమే వాళ్ళ పని, బట్ బ్లైండ్గా చేయరు, ఫంక్షనాలిటీ బట్టి. ఆ, అది మీకు తెలుస్తుంది ఎట్లా ఫంక్షనాలిటీ అంటే ఏంటి అవన్నీ. మనము వీళ్ళతో వర్క్ చేస్తాం. ఇదంతా ఒక టీం వర్క్. యు ఆర్ నాట్ అలోన్, ఇట్స్ ఎ టీం వర్క్. ఈ టీంలో ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకుంటే వర్క్ ల్యాబ్స్ డిబి ఇద్దరు అనుకుంటే, యాప్స్ టెక్నికల్ వాళ్ళు ఐదు పైనే ఉంటారు, లేదా ఒకసారి ముగ్గురితో కూడా మేనేజ్ చేస్తారు. లెట్స్ 10 మెంబర్స్ ఉన్నారనుకో. ఫంక్షనల్ వాళ్ళు ఒక ముగ్గురు ఉండొచ్చు. టెక్నో ఫంక్షనల్ వాడు వాళ్ళలోనే సీనియర్ ఉండి కొద్దిగా బాగా నాలెడ్జ్ ఉన్నాడు, టెక్నో ఫంక్షనల్గా మారిపోతాడు. టెక్నికల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెండు చేస్తారు. కత్తికి రెండు పక్కల పదున్నట్టు వాళ్ళు రెండు పక్కల చేయగలరు. లెట్స్ ఇద్దరు అనుకోవచ్చు. టెస్టర్స్ ఇద్దరు. ఈ ఎండ్ యూజర్స్ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే మన కంపెనీ ఎన్ని బ్రాంచ్లో ఉంది. లెట్స్ 10 కంట్రీస్లో ఉంది, యుఎస్, యూకే, యుఏఈ, ఇక్కడంతా. మేబీ 500 యూజర్స్ ఉండొచ్చు. వీళ్ళల్లో ఒకరో ఇద్దరు మనకు ఇంటరాక్ట్ అవుతారు అన్నమాట. అందరు కారు, ఎవరు ఇష్యూ ఉంటే వాళ్ళు కారు
వాళ్ళకి ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఇలా మన టీం వర్క్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కమ్ టు దిస్ పాయింట్, ఇవన్నీ ఎవరు ఇన్స్టాల్ చేస్తారంటే వీళ్ళు చేస్తారు. డిబిఏ అనేది అది ఒక పెద్ద వర్క్. ఒకసారి అప్లికేషన్స్లో అయిపోతుంది, ఒకసారి రన్ అవ్వదు, ఎర్రర్స్ వస్తాయి, కొత్త ఫీచర్స్ వస్తాయి. డెడికేటెడ్ డిబిఎస్. ఇంతవరకు నేనేం చెప్పానంటే రెండు పాయింట్లు చెప్పిన. ఆరకిల్ యాప్స్ అనేది ఏ వర్షను, తర్వాత ఎలా కనుక్కుంటాం వర్షను, ఈ ఆరకిల్ అప్లికేషన్స్ యొక్క యూఆర్ఎల్ ఎలా తీస్తామంటే ఈ టేబుల్ పడతాం. తర్వాత ఎవరు ఆరకిల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే డివిఏ అంటాం. ఇప్పుడు మన రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మీ క్వశ్చన్. సో మన రోల్ ఎక్కడ అవుతుందంటే ఈ పీ2పీ సైకిల్ ఏదైతే ఉందో ఇది తీసుకుందాం. ఇప్పటి నుంచి మీకు తెలిసిపోతుంది ఏంటనేది మీది. సో పీ2పీ సైకిల్ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ప్రొక్యూర్ టు పే సైకిల్. అంటే ప్రొక్యూర్ అంటే కొనడం, మనం కొన్నప్పటి నుంచి మనము పే చేసేంత వరకు సర్టన్ స్టెప్స్ ఉంటాయి. కొనే ముందర ఏం చేస్తాము, ఏం కొనాలో రాసుకుంటాం. అది ఎవరు రాస్తారు, ఎవరు అడుగుతారు దాన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ లెట్సే మన ఇన్స్టిట్యూటే తీసుకోండి, ఐటీ మెంటర్ అని మన ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్లో మీరే జాయిన్ అయ్యారు, మీరు ఒక 30 మంది బ్యాచ్కి వచ్చారు, మీకు ఎవ్వరికి ల్యాప్టాప్ లేదు. నేను ఏం చేయాలి, మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను ఒక 2 నెలలు వాడుకోవడానికి. ఓకే, సో దానికి నేనేం చేస్తున్నాను అంటే నాకు మా కంపెనీ నుంచి ఒకడు వస్తాడు, నేను ఒక మేనేజర్కి చెప్తాను పోయి ఒక 30 ల్యాప్టాప్లు కొనుక్కొని రాబో అని. అప్పుడు నన్ను ఏమంటారంటే రిక్వెస్టర్ అంటారు. ఈ లిస్ట్ రాస్తారు కదా, 30 ల్యాప్టాప్లు అయినా, 30 మౌసులు కావాలి, 30 కీబోర్డులు కావాలి, వాళ్ళని ఏమంటారు అంటే ప్రిపేరర్ అంటారు. ప్రిపేరర్ అంటే ఎవడు, లిస్ట్ ప్రిపేర్ చేసేవాడు ప్రిపేరర్. అండ్ ఫైనల్లీ కొనేవాడిని ఇంకొకటి కొనొచ్చు, మన టీంలోనే ఇంకొకరు వెళ్ళి ఏ చెన్నైకో పోయి తక్కువ అని పోయి అక్కడ పోయి కొంటారు, వాళ్ళు బయ్యర్స్ అంటారు. సో వీటన్నిటిని ఏమంటారు అంటే మనము రోల్స్ అంటాం అనమాట. రోల్, వారికి అప్లికేషన్స్లో రోల్స్. రిక్వెస్ట్ అనేది ఒక రోలు, ప్రిపేరర్ అనేది ఒక రోలు, బయ్యర్ అనేది ఒక రోలు. అయితే ఈ రోల్స్ అన్నీ ఇప్పుడు నాది ఒక చిన్న ఇన్స్టిట్యూట్, నేను వానికి చెప్పను, నేనే లిస్ట్ రాసుకుంటా, నేనే ప్రిపేర్ చేసుకుంటా, నేనే పోయి కొంటా. అంటే ఈ రోల్స్ అన్నీ ఒక్కడే కూడా చేయగలడు. రోల్స్కి మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు, సేమ్ పర్సన్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం లిస్ట్ రాసుకుంటున్నాం కదా, ఆ రాసుకునే దాన్ని ఏమంటారు అంటే రిక్విజిషన్ అంటారు. ఫస్ట్ స్టెప్ ఇది. ఈ పీ2పీ సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిక్విజిషన్. రిక్విజిషన్ ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ పర్చేసింగ్ డాక్యుమెంట్. దేర్ ఆర్ 2 types of requisitions. One is purchase requisition and other one is internal requisition. ఇంటర్నల్ రిక్విజిషన్ ఎప్పుడు వస్తుంది అంటే మన కంపెనీలో ఒక 2 బ్రాంచ్లు ఉండి, ఒక బ్రాంచ్లో డేటా తక్కువ ఉంది అంటే ల్యాప్టాప్లు తక్కువ ఉంటే జస్ట్ సింపుల్ ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి పంపిస్తే అప్పుడు ఇంటర్నల్ రిక్విజిషన్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. పర్చేసింగ్ అంటే మన ఏ బ్రాంచ్లోనూ ల్యాప్టాప్లు లేవు, కొనాల్సిందే తప్పదు. అది పర్చేజ్ రిక్వెస్ట్. ఎవరి నుంచి కొంటాము అంటే ఎవరైతే ల్యాప్టాప్స్ మనకి ఇస్తారో, ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు సప్లయర్స్ అంటారు. సప్లయర్స్. ఆ సప్లయర్స్ యాక్చువల్గా ఏ మాడ్యూల్లో క్రియేట్ చేస్తారంటే ఒక మాడ్యూల్ ఉంటుంది, అందులో పేయబుల్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంటుంది, ఇందులో సప్లయర్స్. ఈ సప్లయర్స్ అన్ని ఒక కొత్త సప్లయర్ వచ్చాడు మార్కెట్లోకి, ఈజ్ ద బెస్ట్ అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సప్లయర్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ సప్లయర్. లేదు ఆల్రెడీ మన మన టీం ఎవరో అప్రోచ్ అయ్యారు, వెరీ గుడ్, బాగా సప్లై చేస్తున్నారు అంటే ఇక్కడే ఉంటాయి చూడు, జస్ట్ గో కొట్టేసాం అనుకో, ఇక్కడ రన్ అవుతుంది కింద చూస్తే మీరు. వీళ్ళందరూ మన సప్లయర్సే. అంటే వీళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి సప్లై చేస్తారు మనకు కావాల్సింది. వీడు ల్యాప్టాప్ సప్లై చేయొచ్చు, వీడు కీబోర్డ్ చేయొచ్చు, మీరు ఇంకోటో మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. అదే మన మెడికల్ ఇండస్ట్రీ అనుకో, వీడు సిప్లా టాబ్లెట్స్ సబ్మిట్ చేయొచ్చు, ఇంకొకరు ఏదో లోషన్ ఇవ్వచ్చు, అట్లా అనమాట. బేస్డ్ ఆన్ నీడ్, అంటే మన ఆర్గనైజేషన్కి ఏం కావాలో. ఏ ఇండస్ట్రీస్ చేస్తుంది ఆరకిల్ ఈఆర్పి అంటే ఆల్ కేటగిరీస్, రీటైల్ ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్, యూనివర్సిటీస్,
ఈ బిజినెస్ కాదు అనే అనబట్టదు. మనం ఏ బిజినెస్ డేటా అయినా ఆరకిల్ ల్యాబ్స్లో పడేయచ్చు. ఆరకిల్ ల్యాబ్స్ అనేది సింపుల్ ఏం చేయాలంటే మనము ఇట్స్ జస్ట్ ఎ డేటా స్టోరేజ్ సాఫ్ట్వేర్ అంతే. రెడీమేడ్ సాఫ్ట్వేర్. మధ్యలో మనకు మాడిఫికేషన్స్ కావచ్చు. అంటే ఈ బటన్ తీసే నాకు అవసరం లేదంటాడు, లేదా ఇక్కడ ఇంకొక ఫీల్డ్ కావాలంటారు. దాని మాడిఫికేషన్స్ మీరు చేయబోయేది అది. మీరు ఆల్రెడీ రెడీగా ఉన్న అప్లికేషన్ మీద మాడిఫికేషన్ చేయొచ్చు, లేదా వారకిలోడ్ ఇచ్చిన ఫంక్షనాలిటీ మనకు సెట్ కాకుండా ఉంటే కొత్త ప్రాసెస్ ఏదైనా మనం ఫాలో అవుతా ఉంటే ఆ ప్రాసెస్కి అనుగుణంగా కూడా కొత్త కొత్త డెవలప్మెంట్ ఉండొచ్చు. మోస్ట్లీ ఇదే ఏంటంటే ఇది రెడీమేడ్ ప్యాకేజ్. లిటిల్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి, ఒక 10% 5% అనేది కామన్గా ఉంటాయి. కొన్ని కొన్ని కంపెనీస్ అంటే డెల్ ఇటాటో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ మెథడాలజీ పోతారు. అప్పుడు లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉంటాయి. అప్పుడు మీకు పిఎల్ఎస్కి బాగా రావాలా, నాలెడ్జ్ బాగుండాలా, ఆ కంపెనీలో మీరు ఎక్కువ మీటింగ్స్ అటెండ్ కావాలి, యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి. బేసిక్గా ఏంటంటే అందరూ ఈ రెడీమేడ్ అప్లికేషన్నే వాడుతూ ఉంటారు. నో ఇష్యూస్. లిటిల్ ఎన్హాన్స్మెంట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మనం ఈ పాయింట్ పోతాం. రిక్విజిషన్. అగైన్ ఐఎమ్ సేయింగ్ రిక్విజిషన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పర్చేసింగ్ డాక్యుమెంట్. Who are going to purchase is buyers will purchase actually. Before buyers purchasing, we are preparing a list. So that's a preparer will prepare this requisition. So where they will prepare is there is a module here for only requisition. You go to purchase. Here you can see requisitions and then requisitions. ఇది అయితే ఇది ఏదైతే మీకు కనబడుతుందో దీన్ని ఏమంటారు అంటే వారకిల్ ఫామ్ అంటారు దీన్ని. ఈ ఫామ్స్ కూడా వాడే క్రియేట్ చేసి వారకిల్ వాళ్ళే ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ఒక బిల్డర్ ఉంటుంది ఇక్కడ, ఫామ్ బిల్డర్. ఈ బిల్డర్స్తో వారకిల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యాజ్ పర్ బిజినెస్ వాళ్ళు డిజైన్ చేసి మనకి ఇచ్చారు. ఇది రెడీమేడ్. ఇది మన ఆఫీస్లో అయినా ఇలాగే ఉంటుంది, పక్క ప్రాజెక్ట్లో ఎలా అయినా ఉంటుంది, ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది, మారదు. సార్ మనకి ఇప్పుడు కొత్త ఫామ్స్ ఆల్రెడీ క్రియేట్ చేయొచ్చా సార్? ఎస్, చేయొచ్చు, చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అది అప్పుడు ఏంటంటే ఇది ఈ ఫామ్ బిల్డర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాం అంటే మనం ఒక డేటా బ్లాక్ క్రియేట్ చేస్తాం, ఒక క్యాన్వాస్ క్రియేట్ చేస్తాం, ఒక ఎల్ఓవి పెడతాం. ఇదంతా మళ్ళీ మీకు సిలబస్లో వస్తుంది. ఓకే. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది రెడీమేడ్. ఇది ఓకే. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి లేదు. ఏదైనా కొత్త ఫంక్షనాలిటీ ఉంటే ఒక కొత్త ఫామ్ క్రియేట్ చేస్తావు, కానీ దీన్ని అవాయిడ్ చేయడానికి ఉండదు. దీంట్లో మళ్ళీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఐటమ్ సెలెక్ట్ చేయగానే లెట్స్ నేను ఒక ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా చేశాను, కానీ నాకు ఇవన్నీ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోవాలి, క్వాంటిటీ ఆటోమేటిక్గా పాపులేట్ కావాలి. ఇలాంటి చిన్న 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 చేంజెస్ ఉంటాయి, నేను చెప్తాను ఎలా చేయాలనేది. అంటే పర్సనలైజేషన్స్ అంటారు, ఫామ్ పర్సనలైజేషన్స్ అంటారు. ఒకసారి ఈ డిస్ట్రిబ్యూటర్ బటన్ డిజేబుల్ చేసేసేయండి. ఇలాంటి ఆల్టరేషన్స్ అన్ని మీరు ఏంటంటే మనకి సిలబస్ కాపీలో ఇందాక చూపించా కదా మీకు సిలబస్ కాపీ, దాంట్లో పర్సనలైజేషన్ ఒక టాపిక్ ఉంటుంది ఇక్కడ. ఫార్మ్స్ ఈ టాపిక్ కిందకి వస్తుంది. ఈ టాపిక్ కింద ఏమొస్తాయంటే అన్ని మాడిఫికేషన్స్. అంటే ఈ ఫీల్డ్ని పెద్ద చేయడము, లేదంటే దీన్ని డిజేబుల్ చేయడము, లేదంటే ఇక్కడ ఒక మెన్యూ క్రియేట్ చేసి క్లిక్ కొట్టగానే ఒక ఫామ్ రావడము, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో అవన్నీ డీటెయిల్గా వెళ్ళిపోతాం, ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే రిక్విజిషన్ అనే ఒక టాపిక్. P2P సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఇది. రిక్విజిషన్ మీన్స్ పర్చేసింగ్ డాక్యుమెంట్. ద టైప్ ఆఫ్ requisition is here two. We have two here. One is purchase requisition, other one is internal. Internal ఇప్పుడు వాడము, మేబీ అది ఎప్పుడు వాడతాం అంటే ఈ ఫ్లో కింద వాడతాం. ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ ఒక ఫ్లో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది P2P. ఇది వచ్చినప్పుడు వాడతాం. అది ఎందుకు వాడతారు అంటే ఒక బ్రాంచ్లో డేటా ఏమైనా తక్కువ ఉంటే ఒకదాని నుంచి ఒకదాని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒక షాప్, ఒకటి మొబైల్ షాప్ ఉంటుంది, 2 బ్రాంచ్లు ఉంటాయి. మారుతల్లో ఒక బ్రాంచ్, బీటీఎం లేఅవుట్లో ఒకటి. మారుతల్లో కస్టమర్ రాగానే అక్కడ షార్టేజ్ ఉంది, వాడు బీటీఎం నుంచి తెప్పించుకుంటాడు. దాన్ని ఇంటర్నల్ రిక్వెజిషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేయగానే కొన్ని ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి.
ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ పాపులేషన్ ఆటోమేటిక్గా అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ చేస్తారు వాళ్ళు. ఇది ఒక వీళ్ళ రోల్ అది. వీళ్ళ రోల్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఈ టెక్నికల్ జోలికి రారు. వాళ్ళకి ఐడియా కూడా ఉండదు ఈ క్వైరీస్. మేబీ బేసిక్ ఐడియా ఉండొచ్చేమో కానీ వాళ్ళు టచ్ కూడా చేయరు మన వర్క్ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఐటమ్ను కొంటున్నాం. లెట్స్ ఏ ఐటమే లేదు ఇక్కడ. యాక్చువల్గా ఈ ఐటమ్ ఏంటంటే మన గోడౌన్ నుంచి వస్తుంది, మన వేర్ హౌస్ నుంచి. లెట్స్ ఏ నాకు ఒక ఇందాక అన్నా కదా మనం ల్యాప్టాప్ కొనాలి. ఆ ల్యాప్టాప్ ఏంటి, ఎంఎస్ఐ అనే ల్యాప్టాప్. ఒక ఇది చైనీస్ ల్యాప్టాప్, సూపర్ ఫాస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ మనం కొనాలనుకుంటున్నాం. డెల్ గిల్ అన్నీ ఉన్నాయి ఇందులో, బట్ నాకేం కావాలి, ఎంఎస్ఐ ల్యాప్టాప్ కావాలి. అప్పుడు ఇన్వెంటరీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇన్వెంటరీ అనేది ఒక మాడ్యూల్. మాడ్యూల్ అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ బిజినెస్. చాలా మంది మోడల్ మోడల్ అని అంటారు. ఇట్స్ నాట్ ఎ మోడల్, ఇట్స్ మాడ్యూల్. ఓకే, మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ కొనడానికి ఒక మాడ్యూలు, అమ్మడానికి ఒక మాడ్యూలు, స్టోర్ చేయడానికి ఒక మాడ్యూలు, పే చేయడానికి ఒక మాడ్యూలు, ఇలాంటివి ఒక 280 పైగా మాడ్యూల్స్ ఉంటాయి. అయితే అన్నీ అందరూ వాడరు. ఇప్పుడు ఫైనాన్షియల్ అనుకో, బిజినెస్ కేవలం బ్యాంకింగ్ అనుకోండి, అంతా మనీ కొనడం, అమ్మడం, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం ఉంటాయి, ఒక 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ షాప్ వాడు మన ఆర్క్ ల్యాబ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు, రీటైల్ మాడ్యూల్ ఉంటుంది. లేదా షాపింగ్ మాల్ వాడు కొన్ని మాడ్యూల్స్, ఇలా అనమాట. సో మీ యొక్క ఇండస్ట్రీ బట్టి, మీది హాస్పిటల్ ఇండస్ట్రీయా, స్కూలా, కాలేజా, లేకపోతే గోల్డ్ షాపా, రీటైలా, ఇలా హెల్త్ కేరా, ఇలా అందరూ అన్ని మాడ్యూల్ వాడరు. అరకిలోడు ఇచ్చాడు, మనకి ఏది కావాలంటే అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము మన కోర్సులో ఏం వాడతామంటే కొన్ని మాడ్యూల్సే వాడతాం. ఇక్కడ సిలబస్లో కూడా పెట్టాను నేను, ఈ మాడ్యూల్స్ అనమాట. ఇప్పుడు మనం ఇన్వెంటరీ గురించి మాట్లాడుతున్నాం. ఇన్వెంటరీ, పర్చేసింగ్, ఈ రెండు. ఇన్వెంటరీలో ఏం చేస్తామంటే మనము ఐటమ్స్ని మనము కొంటాము, అక్కడే స్టోర్ చేస్తాము. గోడౌన్, మన లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే గోడౌన్, Warehouse. వేర్ హౌస్ అనుకోవచ్చు. ఎస్. సో ఆ వేర్ హౌస్ రిలేటెడ్గా మనకు ఒక మాడ్యూల్ ఉంది. దాన్ని ఏమంటే ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ. అయితే విజన్ ఆపరేషన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎలాగైతే ఐటీ మెంటర్ ఇక్కడ తీసుకున్నానో, ఐటీ మెంటర్ అనేది, విజన్ ఆపరేషన్స్ అనేది ఒక బ్రాంచ్, ఒక కంపెనీ. Okay, yes. ఈ మనం కోర్స్ అంతా ఇది ఆరకిల్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి, ఈ విజన్ ఆపరేషన్స్ అనేది ఏంటంటే మనము ఆ, తీసుకునే ఒక క్లయింట్ ఆర్ ఒక కంపెనీ. ఇది ఎక్కడ ఉందంటే యూఎస్ఏలో ఉంది. దీని కరెన్సీ అంతా యూఎస్డీలో ఉంటుంది. సో మన కోర్స్ అంతా విజన్ ఆపరేషన్స్ మీద నడుస్తుంది. లేదంటే ఐటీ మెంటర్ కాకుండా విజన్ ఆపరేషన్స్ అనే క్లయింట్ తీసుకున్నాం. మీకు అర్థమవుతుంది. విజన్ ఆపరేషన్స్ ఎవరంటే క్లయింట్. దీనికే మనం కొంటున్నాం సాఫ్ట్వేర్, కొన్నాం అనుకోవచ్చు. ఇక్కడ ఐటమ్స్, మాస్టర్ ఐటమ్స్. ఏ ఐటమ్ కొనాలన్నా దీంట్లో ఎంట్రీ రాసుకోవాలి. V1 అనేది మాస్టర్ ఆర్గనైజేషన్ అంటారు దీన్ని, మాస్టర్ ఆర్గనైజేషన్. లెట్స్ నాకు ల్యాప్టాప్ ఎంఎస్ఐ ల్యాప్టాప్ కావాలి. ఇట్స్ గేమింగ్ ల్యాప్టాప్. ఓ పని చేయొచ్చు, ఇలా పేరు ఇవ్వకుండా మీరు జస్ట్ నెంబర్కి కూడా ఇచ్చుకోవచ్చు. లెట్స్ కోడ్ 567567. డిస్క్రిప్షన్లో రాసినాను గేమింగ్ ల్యాప్టాప్, దాని ప్రాసెసర్ ఏంటి, లెట్స్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి నివిడియా గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. ఎంత పడితే అంత రాసుకోవచ్చు. ఇక్కడ అయితే లిమిట్ ఉంటుంది 250 క్యారెక్టర్స్ ఎంతో. ఓకే, సేవ్. ద మూమెంట్ యూ సేవ్, ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది సేవ్. ఇక్కడ సేవ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సేవ్ చేయొచ్చు. ఇక్కడ రెండు ఒకటే, లేదా కంట్రోల్ S అనేది కూడా కొట్టచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని ఏమంటారంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆరకిల్ ఫామ్ అంటారండి. Yes. ఓకే, ఆరకిల్ ఫామ్, ఆరకిల్ ఫార్మ్స్. ఈ ఆరకిల్ ఫార్మ్స్ లో ఏదైనా డేటా కనుక్కోవాలంటే హెల్ప్ రికార్డ్ హిస్టరీకి వెళ్ళాలి. ఇది టేబుల్, ఎంటీఎల్ సిస్టమ్ ఐటమ్స్. ఎఫ్విఎల్ అంటే ఏంటంటే ఫ్లెక్స్ ఫీల్డ్ వాల్యూ. యాక్చువల్గా అది ఫుల్ ఫామ్, బట్ ఇది ఒక వ్యూ. ఈ వ్యూ కింద డేటా నువ్వు ఎక్కడ చూస్తావంటే F4 స్క్రిప్ట్ ఇయర్
ఒక్కొక్క ల్యాప్టాప్లో ఫంక్షన్ పట్టుకోవాల్సి వస్తుంది మీరు, లేదా నా ల్యాప్టాప్లో కీబోర్డ్ అయితే జస్ట్ F4 కొడితే వచ్చేస్తుంది, లేదంటే ఫంక్షన్ బటన్ కూడా పట్టుకొని F4 కొట్టాలి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఇదంతా రెడీమేడ్. ఓకే, సో డైరెక్ట్ ఫ్రమ్ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఇది టేబుల్స్. ఇప్పుడు ప్రెస్ F4 కొట్టంగానే స్క్రిప్ట్ ఇయర్, ఇందులో జస్ట్ డ్రాగ్ చేయండి బెటర్. ఇది కంట్రోల్ ఎండ్. ఇది టేబుల్. ఈ టేబుల్ ఎక్కడ ఉంది అంటే చూడండి, టేబుల్ అంత వచ్చేంత వరకు F4 కొట్టండి. ఈ టేబుల్ పైన వ్యూ క్రియేట్ చేశారు, ఆ వ్యూ పైన ఇంకొక వ్యూ క్రియేట్ చేశారు. వ్యూ we can create on a table or we can create on another view also, that's common. This is the proof. So these two tables, this is for multi-language, that's why TL means translatable language. This B for base table. So in this table you can see every item which you are going to create. Go to total. సార్ ఇప్పుడు ఐటమ్ క్రియేట్ చేసిన తర్వాత అది మనం బ్యాక్ ఎండ్ లోనే చూడగలమా లేకపోతే ఫ్రంట్ ఎండ్ లో కూడా చూడొచ్చు సార్? చూడొచ్చు. ఫ్రంట్ ఎండ్ లో చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మీ ఐటమ్. ఓకే, దీన్ని క్లోజ్ చేయాలంటే F4 అని వాడతారు, F4. ఓకే, దీన్ని మళ్ళీ ఓపెన్ చేశాక చూడాలి అంటే ఏం చేయాలంటే F11 కొడితే, ఇప్పుడు కంట్రోల్ F11 కొడితే వచ్చేసింది చూడండి. ఇది ఓకే ఇలా ఎన్ని ఐటమ్స్ కావాలి అంటే అన్ని ఐటమ్స్ వస్తాయి చూడు. కంట్రోల్ F11 కొట్టాను, నేను ఏమి ఇవ్వట్లేదు. ఓకే ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ వచ్చాయి ఈ ఫామ్స్ లో అంటే నువ్వు జస్ట్ ఇట్లా లాస్ట్ కొట్టావనుకో, కంటిన్యూ టు ఎండ్ కొట్టావనుకో, నీకు లాస్ట్ లో ఇన్ని ఐటమ్స్ తెచ్చేసింది ఇదే అనిపిస్తుంది, నీకు చూపిస్తుంది. డౌన్ ఏరో కొడితే కనపడుతుంది ఒక్కొక్క రికార్డ్ ఓకే రికార్డ్. ఓకే మనం స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎస్, రెట్టివ్. మనం ఇలా చూడము, ఎందుకంటే చాలా రికార్డ్స్ ఉంటాయి, Okay. థౌజండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ తీసుకున్నారు అనుకో, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ Okay. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. అమెజాన్ లో కూడా వరకు ల్యాబ్స్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. ఎవ్రీ బిగ్ ప్లేయర్ వాడాడు వరకు ల్యాబ్స్, అందుకే మీకు అన్ని పొజిషన్స్ ఉంటాయి. ఇండియాలో వరల్డ్ వైడ్ ఆర్కల్ అప్లికేషన్స్ 40,000 కస్టమర్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటే 40,000 పొజిషన్స్ ఉంటాయి. Yes. మనకి ఎందుకు రెసిస్టెన్స్ ఉంటుందంటే అంతే. ఎనీవే ఇది ఫెచ్ చేస్తా ఉంది. బట్ ఎనీవే ఆ బ్యాక్ ఎండ్ లో మనం ఎలా చేయొచ్చు అంటే, ఒక టేబుల్ ఉంది అని చెప్పాం కదా ఇందాక, సెలెక్ట్ స్టార్ టేబుల్. MTL అంటే మెటీరియల్, షార్ట్ ఫామ్ లో అలా పెట్టారు వాళ్ళు. ఆఫీస్ లో కూడా ఇలాగే ఉంటాయి టేబుల్స్, మారవు. MTL సిస్టమ్ ఐటమ్స్ బి. నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే ఇక్కడి నుంచే, నేను ఎక్కడి నుంచో రాలేదు. ఇదే టేబుల్, బేస్ టేబుల్ అంటుందండి. ఈ బేస్ టేబుల్లో వేర్ సెగ్మెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు మీ ఐటమ్ నెంబర్. ఇది మీ ఐటమ్. సార్ వై సెగ్మెంట్ ఐటమ్ నెంబర్ సెగ్మెంట్ 1 లోనే ఉంటుంది, ఇక్కడ ఉంది. ఫెచ్ చేయడానికి టైం పడతా ఉంది, సో ఎందుకంటే చాలా డేటా ఉంటుంది. సో ఆలోపు ఒకవేళ ఇట్లా స్టక్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కొట్టి, మళ్ళీ అప్లికేషన్ కొట్టి ఆపరేషన్స్ వెల్కమ్, లేదా మీ యూజర్ అయినా ఓకే. బెటర్ ఆపరేషన్స్ యూజర్లో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అన్నీ రెడీమేడ్ ఉంటాయి. కొత్త యూజర్స్ అయితే ఒకసారి పర్మిషన్స్, కొన్ని గ్రాండ్ పర్మిషన్స్ అలా ఉండకపోవడం వల్ల సెటప్ ఇష్యూస్ వస్తాయి. ప్రాక్టీస్ అయితే ఆపరేషన్స్ వెల్కమ్లోనే వాడండి. ఎనీవే మనం ఇప్పుడు ఇన్వెంటరీలోకి వెళ్ళాలి. ఇది స్టిల్ టైం తీసుకుంటుంది. ఓకే, వచ్చింది చూడు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడు. 3,000. ఇవన్నీ మీరు డౌన్ ఏరో కొట్టేస్తే అప్ ఏరో కొట్టుతున్నాను నేను. Okay. మీరు కౌంట్ మారుతుంది, అబ్జర్వ్ చేయండి. కింద 3,532 ఇవన్నీ ఐటమ్స్ ఒక్కొక్కటి ఫెచ్ చేయాలంటే మన టైం టేకింగ్ వచ్చేసింది, ఎక్కువ ఏం పట్టదు. ఆఫీస్ లో సర్వర్లు స్పీడ్ ఉంటాయి, ప్రాబ్లం Okay. మనది అంటే ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సార్? చాలా ఉంటాయి. అందుకే ఇట్లా బ్యాక్ ఎండ్ చూడలేరు కాబట్టి, ఇలా ఫ్రంట్ ఎండ్ చూడాలంటే కష్టం కాబట్టి ఏం చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో ఆ రిపోర్ట్ ని ఇందులో వాడతాం. రిపోర్ట్ బిల్డర్ అని ఒకటి ఉంటుంది, XML పబ్లిషర్ అని ఒకటి ఉంటుంది. క్షణాల్లో రిపోర్ట్ బయటకు తీస్తాం అనమాట. మనకు నచ్చినట్టుగా వాడు ఏమంటాడు,
ఓకే, ఇది క్లారిఫై చేస్తాం. వాడు ఏమంటాడంటే ఐ వాంటెడ్ టు సీ ఇన్యాక్టివ్ ఐటమ్స్ అంటాడు. వాడు ఎట్లా చూసుకోవాలి? ఇక్కడికి వచ్చేసి లేదా యాక్టివ్ ఐటమ్స్ కావాలంటే F11 కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మేనేజరు ఇలా చూసి ఎన్ని ఎన్ని ఉన్నాయో మళ్ళీ మళ్ళీ వ్యూకి వెళ్ళాలా, రికార్డు, దాని పేరు తెలియదు కదా, ఏ ఐటమ్ నెంబరు, ఏ డిస్క్రిప్షను. ఒక ప్రింట్అవుట్ చేతిలో పెట్టామనుకోండి రిపోర్ట్ తీసి, హ్యాపీ కదా వాళ్ళు. అలాంటి వాటి కోసం మనం ఈ క్వైరీ బ్యాక్ ఎండ్ ఇదంతా అవసరం అవుతుంది అనమాట, రిపోర్ట్స్ కోసమే ఎస్పెషల్లీ. లేదా ఇప్పుడు కొత్తగా ఆరకిల్ అప్లికేషన్స్ కొన్నాం మనము, ఇంతవరకు ఒక 10 ఏళ్ళు వేరే సాఫ్ట్వేర్ వాడాము. ఆ వేరే సాఫ్ట్వేర్లోని ఐటమ్స్ అంతా మన ఆరకిల్ యాప్స్లో పెట్టాలి. దానికోసం ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ వాడతారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఇంపోర్ట్ ఐటమ్స్ అని ఒక ప్రోగ్రామ్ వాడతారు. లేదా ఏపీఐ కూడా ఉంటుంది ఒకటి. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే దీనికంటే ముందు ఒక స్టెప్ వస్తుంది. డేటా ఒక స్టేజింగ్ టేబుల్లో పెట్టేసి దాని నుంచి లాగుతాం అనమాట. ఇంటర్ఫేస్ టేబుల్లో పెట్టి డేటా లోడ్ చేస్తాం ఒకేసారి. 10,000 రికార్డ్స్, 20,000 రికార్డ్స్, లేదా ఇంకా ఎక్కువే. సో అలా మీ రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇలా డేటా లోడ్ చేయడంలోను, డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడంలోను, ఇలా మీ రోల్ ఉంటుంది. డేటా లోడింగ్కి, డేటా ఎక్స్ట్రాక్షన్కి, లేదా ఈ ఫామ్ మాడిఫికేషన్స్, రిపోర్ట్ మాడిఫికేషన్స్, ఈ పేజెస్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గో బటన్ తీసేయాలి, లేదంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ తీసేయాలి, ఇలాంటి ఆల్టరేషన్స్ అన్ని వేరే చేయాలి. అది ఈజీగానే అర్థమవుతుంది. ఈ ఆల్ 25 క్లాసెస్ అయిపోతే మీరు అన్ని వేరే చేయగలరు. సో ఎనీవే కమ్ టు ద పాయింట్ నౌ. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఐటమ్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ చేసాము, ఇంకొకసారి చేద్దామని. సో ఇన్వెంటరీకి వెళ్ళి ఇంత నార్మల్ గా ఆ, ఎండ్ యూజర్ చేస్తారు. సింగిల్ ఐటమ్ ఒక 10 ఐటమ్స్ అయితే ఆర్ 100 ఐటమ్స్ అయితే ఎండ్ యూజర్ చేస్తాడు. బట్ మనం ఏంటి, అదే ఇందాక చెప్పా కదా ఎగ్జాంపుల్, మనం ఇన్ని రోజులు ఒక సాఫ్ట్వేర్ వాడాము, ఈ రోజే ఆరకిల్ ల్యాబ్స్ కొన్నాము, అదే ఈ మధ్యనే కొన్నాము, మనం ఆ థర్డ్ పార్టీ లోడ్ అన్ని ఐటమ్స్ అన్ని మనం ఆరకిల్ ల్యాబ్స్లో పెట్టేయాలి. అప్పుడు ఎండ్ యూజర్ చేయలేడు, ఎందుకంటే వాళ్ళకి పిఎల్ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండదు. మనం చేయాలి. ఓకే సార్. సో మన రోల్ ఏంటంటే హ్యూజ్ డేటా లోడ్, డేటా లోడ్ చేసిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇవన్నీ జస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేసుకుంటా పోతా ఉంటారు. బట్ మనకు వాళ్ళు టచ్ చేయలేరు, బ్యాక్ ఎండ్ తెలియదు, వాళ్ళకి ఐడియా ఉండదు తెలుసా. సో ఇది ఇది మన రికార్డ్ యాక్చువల్గా. ఇది మన రికార్డ్. ఇది ఎప్పుడు క్రియేట్ అయ్యింది అనే దానికి హిస్టరీ ఉంది చూడండి ఇక్కడ. వీటిని ఏమంటారంటే హూ కాలమ్స్ అంటారు. క్రియేషన్ డేట్, క్రియేటెడ్ బై, లాస్ట్ అప్డేటెడ్ డేట్, లాస్ట్ అప్డేట్ లాగిన్ అని కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఉంది. వీటిని ఏమంటారంటే హూ కాలమ్స్. కొద్దిగా లిటిల్ డిస్క్రిప్షన్ ఓరియంటెడ్ అని పైన నోట్ చేస్తా, ఫ్లో కట్టం రాకుండా. హూ కాలమ్స్. హూ కాలమ్స్ అంటే ఏంటంటే క్రియేషన్ డేట్, క్రియేటెడ్ బై, లాస్ట్ అప్డేటెడ్ డేట్, లాస్ట్ అప్డేట్ లాగిన్. ఇలా ఒకసారి మీరు F4 కొట్టామనుకోండి అన్ని ఈడే కనపడతాయి. ఇదొకటి, 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 ఈ ఐదు కాలమ్స్. మీరు జస్ట్ ఇట్లా కంట్రోల్-C కొట్టి ఇక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ పేస్ట్ చేసినది. ఇంకోటి ఏంటి, అప్డేట్ ఉంటాయి. ఈ 5ని హూ కాలమ్స్. మీరు ఏదైనా ఒక టేబుల్ కొత్తది క్రియేట్ చేసి డేటా లోడ్ చేయాలంటే ఈ 5 చేయలేదనుకో, ఎవరు లోడ్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు అనేది ఎవరికి అర్థం కాదు. డిబిఎస్ ఏమైనా మేబీ స్క్రిప్ట్స్ రన్ చేసి కనుక్కోవచ్చు కానీ, బట్ బేసిక్గా వీటిని ఎందుకు వాడతారంటే ఎవరు ఏ రికార్డు ఎప్పుడు క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన ఐటమ్ ఉంది, మన ఐటమ్ ఎవరు క్రియేట్ చేశారు ఎలా కనుక్కుంటాము అంటే ఇది ఐటమ్ నెంబరు, ఇందాక మర్చిపోయాం, కంట్రోల్ F11. ఈ హూ కాలమ్స్ ఎక్కడ ఉంటాయంటే రికార్డ్ హిస్టరీలో ఉంటాయి. ఇవి ఇవే ఇందులో ఉన్నాయి, ఇందాక చూపించా కదా ఈ కాలమ్స్. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో అయితే మీరు హెల్ప్ రికార్డ్ హిస్టరీకి వెళ్తే ఎవరెవరు క్రియేట్ చేసి, ఎవరంటే మనమే, యూజర్ నేమ్, ఆపరేషన్స్ యూజర్. ఒకవేళ ఇది నా యూజర్ మధు యూజర్తో అనుకో, అప్డేటెడ్ బై మధు అని కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈరోజు నేను క్రియేట్ చేసిన, రేపు మా మేనేజర్ ఎవరు అప్డేట్ చేశారు, ఇక్కడ అప్డేటెడ్ బై మేనేజర్ నేమ్ వస్తుంది. ద హోల్ అప్లికేషన్ ఆ విధంగా కంట్రోల్ చేశారు వాళ్ళు.
ఓకే, నా యూజర్లోంచి నేను క్రియేట్ చేశా, బట్ మేనేజర్ యూజర్లోంచి అతని యూజర్లోంచి ఒక రికార్డ్ ఏం చేస్తాడు, డిస్క్రిప్షన్ కోడ్ ఏదో యాడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ అప్డేటెడ్ డేట్ ప్లేస్లో లాస్ట్ అప్డేటెడ్ బై ప్లేస్లో మేనేజర్ ఆటోమేటిక్గా మేనేజర్ ఐడి అనేది వస్తుంది. మేనేజర్ ఐడి, ఎందుకంటే మేనేజర్ కూడా ఇందులోనే ఉంటాడు కదా. ఓకే మేనేజర్కి అప్లికేషన్ ఇదే, మనకు ఇదే, అందరికీ ఇదే, ఓకే ఓన్లీ యూజర్ చేంజ్ అంతే. ఓకే సో ఇప్పటి వరకు నేను చెప్పింది మూడు పాయింట్లు, మేబీ టైం ఎంత అయిందో నాకు తెలియదు కానీ, బట్ చెప్పింది ఏంటంటే మళ్ళీ రివిజన్ చేస్తా. సో ఫస్ట్ ఏం చెప్పానంటే ఆరకిల్ అప్లికేషన్స్ వర్షను, తర్వాత ఈ 3 టేబుల్స్, ఇది అప్లికేషన్ వర్షన్ కనుక్కోవడానికి, ఇది బ్యాక్ ఎండ్ వర్షన్ కనుక్కోవడానికి, ఇది యూఆర్ఎల్ కనుక్కోవడానికి, అంటే మనం లాగిన్ అయ్యే యూఆర్ఎల్. ఈ ఆరకిల్ యాప్స్ అనేది ఆరకిల్ ఫామ్స్తోను, ఓఏఎఫ్ పేజెస్తోను ఫ్రంట్ ఎండ్ డేటా అనేది ఉంది. ఫ్రంట్ ఎండ్ రెండు రకాలు ఇక్కడ. ఫ్రంట్ ఎండ్ ఆరకిల్ ఫామ్స్ చూపించా, మీకు పేజ్ చూపించలేదు, బట్ చూపించా, పేజ్ కూడా చూపించా. ఇది పేజ్కి యూఆర్ఎల్ ఉంటుంది ఇట్లా. ఈ పేజ్ ఎవరు డిజైన్ చేశారంటే ఆరకిల్ వాడే. ఎలా చేశాడు అంటే ఈ ఒక టూల్ వాడేసి, ఆ టూల్ పేరు ఏంటంటే జే డెవలపర్. ఇది ఈ జే డెవలపర్ కూడా ఆరకిల్ టూలే మొత్తం అంతా. అయితే కోర్ జావా రావాలి దీనికి, లిటిల్ కోర్ జావా వస్తే ఆ పేజెస్లో ఉన్న లిటిల్ జావా కోడింగ్ రాసేసి మీరు వ్యాలిడేషన్ చేయడము, దాన్ని డిలీట్ చేయడము, ఏమైనా ఇది టూల్. ఆరకిల్ జావా డెవలపర్, జే డెవలపర్ని జావా డెవలపరు. ఇందులో మీరు చేయొచ్చు, మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఓఏఎఫ్ నేర్చుకునేప్పుడు ఇదంతా ఐడియా వస్తుంది. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ అనేది రెండు రకాలు. ఒకటి ఫామ్స్, ఫామ్ను ఎట్లా బిల్డ్ చేశారంటే ఫామ్ బిల్డర్ ద్వారా, పేజ్ని ఎట్లా బిల్డ్ చేశారంటే జే డెవలపర్ ద్వారా. జే డెవలపర్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, యూఆర్ఎల్ అంతా ఉంటుంది, దీంట్లో బటన్స్ గిటన్స్ అన్నీ ఉంటాయి. అదే ఫామ్స్ ఎలా ఉంటుంది అంటే, ఇందాక రిక్వేషన్ ఫామ్ చూశారు, ఐటమ్ ఫామ్, ఇది ఫామ్. ఇది ఫామా పేజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇందాక చెప్పినట్టు యూఆర్ఎల్ ఉంటే పేజు, యూఆర్ఎల్ లేకపోతే ఫామ్. చూడగానే మీకు తెలిసిపోద్ది. ఈ ఫామ్ నేమ్ కావాలంటే అబౌట్ ఆరకిల్ అప్లికేషన్స్, ఇక్కడ ఫామ్ నేమ్ అనేది తెలిసిపోద్ది. ఇది నేమ్ ఆఫ్ ద ఫామ్. ఈ ఫామ్ యొక్క కంపైల్ వర్షన్ ఎక్కడుందో కూడా పాత్ కూడా వాడేయచ్చాడు. ఈ పాత్కు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, విన్ ఎస్సిపి అని. ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ విన్ ఎస్సిపి ద్వారా ఏం చేస్తామంటే సర్వర్ కనెక్ట్ అయిపోతాం డైరెక్ట్గా. మనం ఇప్పుడు ఇది నా ల్యాప్టాప్, నా లోకల్ మిషన్ ఇది, బట్ నేను సర్వర్ కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి, ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది కావాలి. ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది పుట్టి కావచ్చు, విన్ ఎస్సిపి కావచ్చు, కోర్ ఎఫ్టిపి, ఇట్లా చాలా ఉంటాయి ఎఫ్టిపిస్. ఇవే ఈ టోడ్లో కూడా ఎఫ్టిపి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఎఫ్టిపి. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది నా లోకల్ మిషన్, ఇది సర్వర్. ఇప్పుడు మీరు చూస్తే సర్వర్ కనెక్ట్ అయిపోయినా నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పాతకు పోవాలనుకోండి, ఇక్కడ ఏదో చూపించా కదా ఇందాక, అప్లికేషన్ ఓపెన్ అయ్యిందని. ఈ పాత్ ఆరకిల్ ఏఎస్, ఆరకిల్ విజన్, FS1 అంటే ఫైల్ సిస్టమ్. ఈ పాత్ సింపుల్గా కాపీ చేసేయచ్చు. కాపీ, ఇక్కడికి వెళ్ళిపోయి కంట్రోల్ O అంటే ఓపెన్ డైరెక్టరీ. నేను ఓపెన్ చేస్తాను, ఈ డైరెక్టరీకి వెళ్ళిపోతా, వచ్చేసాను. వెరీ ఈజీ. ఇంత పెద్ద పాత నేను గుర్తుపెట్టుకొని డబుల్ క్లిక్లు కొట్టుకుంటా రాలేను. సింపుల్గా ఏంటంటే కాపీ చేసేసి కంట్రోల్ O కొట్టేసి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్విక్గా వచ్చేస్తాం. ఇలా అనమాట. సో ఇది సర్వరు, ఇది లోకల్ మిషన్. ఇలా అంటే నా పాయింట్ ఏంటంటే ఆరకిల్ ఫామ్ ఎక్కడుంది, నువ్వు డౌన్లోడ్ చేయాలి, చూడాలి అంటే మీకు కావాల్సింది ఒక సర్వర్ ఎఫ్టిపి ప్రోటోకాల్ కావాలి. అప్పుడే చూడొచ్చు ఇవన్నీ ఫామ్స్ అనమాట. ఇది కంపైల్డ్ వర్షను, బట్ ఎఫ్ఎంబీస్ అంటే అది వేరే ఉంటుంది. ఫామ్ మాడ్యూల్ బైనరీ అని, ఇది కంపైల్డ్. ఓకే, థర్డ్ పాయింట్ అయిపోయిందా? 2 పాయింట్సే కదా అగైన్. సో వన్ ఈజ్ వర్షన్స్ రిలేటెడ్, అదర్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే హూ కాలమ్స్. హూ కాలమ్స్ ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హూ కాలమ్స్ ఇస్ టు మెయింటైన్ ఏ హిస్టరీ ఆఫ్ రికార్డ్స్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ టేబుల్ ఆల్సో, దీస్ హూ కాలమ్స్ ఆర్ రిక్వైర్డ్. తర్వాత సో
What about your team? Once you join to the company, these are all the people. Again, reporting manager, tech lead, these are all I'm not including here. Okay. So this will be a rough team. Okay. So some projects will be there, like hundreds of people. Some Oracle India, like Infosys, those are all actually, they will take a big projects. In that case, more than 100 people, also, I just taken a simple project, normal project. Okay. Small startup companies, they cannot take a projects because Oracle Apps is expensive software. Like small Java web projects, website designing and all, you cannot get easily projects. It's a big software, like pre-sale people required, manager required, turnover is required. So suddenly they will not give. Anyway, come to this point, requisition, correct? Yes. Before requisition, you can talk about item also. Item. Item in which module is inventory, vision, operations, USA. In this, I made a navigation here, items and master items. Right now we are here only. Okay. So again we'll go to inventory responsibility, inventory vision operations USA, items and master items. This is called as a navigation. One or two times if you create, then definitely okay, you can easily remember also. I'm creating another item, let's say 8899 This is mouse. I wanted to buy a mouse also, not only laptop. Control S, save. So this item, if I want to use it into purchasing module, that item must be a purchased or purchasable item. Otherwise, it will not appear. So let's say I am not checking these checkboxes. Creating, created, saved also, and it will be available into one table. That table also we discussed. That is MTL system items B. Correct? B for base table. Yeah. Column number, item number is there, right? That is always available in a column that is segment one. Correct? Segment Yes. one is a column name. This is a table name. This is just a basic statement. Star means all the columns. If you don't need all columns, you can type like this. Segment one I wanted description, I wanted like this. If you want to add some more columns, what you can do? Press F4. Let's say I wanted, let's see any interesting column. Let's say this column I wanted. Just keep comma here, double enter. See, copy it. Okay. You can avoid typing also. Good advantage. సార్ ఆ కాలమ్స్ టేబుల్ ఎలా వచ్చింది సార్ మనకి? This columns table. Press F4. ఓకే. See, press F4. ఓకే. Welcome. F4 is for, see, these shortcuts, what do you have to do? ఆ టేబుల్ నేమ్ మీద పెట్టి F4 ఎంటర్ చేసి మన కాలమ్ Exactly. So what we can do, నేనేం చేస్తానంటే ఒక చోట ట్రాక్ చేస్తా. లెట్స్ సే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ తీసుకుంటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోడ్కు ఏమేమి వాడతావో అవన్నీ ఇక్కడ నోట్ చేస్తాం. అప్లికేషన్ కూడా ఇక్కడే నోట్ చేస్తాం. మీకు అప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ లోన్ కాకుండా ఉంటుంది. SQL ఎక్కడ చూడండి. ఇది కదా ఊరికే జస్ట్ కమాండ్స్ హైలైటింగ్ కోసం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే టోడ్ అనే సాఫ్ట్వేర్ యొక్క షార్ట్ కట్స్ చూస్తున్నాం. ఓకే, ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే F4 ఎందుకు వాడతారంటే టు డిస్క్రైబ్ database object. It may be a table, view, package, whatever it is. To describe database object అని చెప్పాలి F4 అనేది. అయితే ఎగ్జిక్యూట్ చేయాలంటే కంట్రోల్ కరెక్ట్ ఎంటర్ అట్ ఏ టైం కొట్టాలా. ఎందుకు అది అంటే ఎగ్జిక్యూట్. ఒకవేళ కంట్రోల్ ఎంటర్ కొట్టే ఓపిక లేదు అనుకుంటే ఈ సెలెక్షన్ అంతా సెలెక్ట్ చేసి F9 కొట్టాలి. F9. అప్పుడు ఇది రెండు ఒకటే. ఆర్ F9 అయినా కొట్టచ్చు, కంట్రోల్ ఎంటర్ అయినా కొట్టచ్చు, అప్ టు యూ. ప్రస్తుతానికి రెండే చెప్పినాం. ఇంకా స్లోగా యాడ్ చేసుకుంటాము. సేవ్ చేయండి. ఇక్కడ క్లాస్
ఏంటంటే షార్ట్ కట్స్ అని పెడదాం దీనికి, మీకు షేర్ చేయాలి అందుకని. అలాగే అప్లికేషన్ షార్ట్ కట్స్, కంట్రోల్ ఎస్ అండ్ ఆల్ నాట్, ఐఎమ్ నాట్ సేవింగ్. ఓకే, ఇక్కడ అప్లికేషన్ నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే F4 కొట్టడమే అంతే. ఓకే, టు క్లోజ్ ద ఫార్మ్స్. టు క్లోజ్ ద ఫార్మ్, పర్ఫెక్ట్. టు క్లోజ్ ద ఫార్మ్ ఈస్ F4. అయితే ఓపెన్ చేశాక నేను క్రియేట్ చేసింది నేను చూడాలనుకుంటున్నాను, అప్పుడు F11 పెట్టాలి. F11 పెట్టగానే ఏమంటే అది క్వైరీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ F11 అంటే ఏంటంటే టు పుట్ ఇన్ టు క్వైరీ మోడ్, అంటే మనకు రిజల్ట్ తెచ్చేస్తుంది అది. ఓకే. కంట్రోల్ ఎస్ టు సేవ్ ద ఫార్మ్. అది ఓకే, అది సింపుల్టీ కదా అందుకని కంట్రోల్ F11. కంట్రోల్ F11 అంటే టు ఎగ్జిక్యూట్ క్వైరీ. ఇది అప్లికేషన్లో, మనం అప్లికేషన్ ఉన్నాం, టోల్లో లేవు, గుర్తుపెట్టుకో. ఓకే. సరే, ఇక్కడ అవి పెట్టినా ఎటువంటి పోయింది. ఓకే, మళ్ళీ టైప్ చేద్దాం. ఇవన్నీ కావాలి మీకు రెగ్యులర్గా, అందుకని. అంటే రెగ్యులర్గా అంటే 1 or 2 క్లాసెస్, మళ్ళీ మీకు వన్స్ నోటెడ్ అయిపోతే ఇంకా అవసరమే లేదు. Put into query mode. Control F11 to execute it. To execute the query in the application. అయితే ఇక్కడ మనకు తెలియదు, అసలు నాకేందో తెలియదు, ఏ ఐటమో తెలియదు. నాకు ఏం ఐటమో తెలియనప్పుడు కంట్రోల్ F11 కొట్టేస్తే అన్ని బీకోలు వస్తుంది రీసెంట్. అయితే మనకు తెలిస్తే మనం ఏం చేయాలంటే ఆ ఐటమ్ నెంబర్ ఏదైతే ఇందాక క్రియేట్ చేసావో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంట్రోల్ F11. లెట్స్ నాకు అంతా తెలియదు, ఓన్లీ 5, 6, 7 తెలుసు. అప్పుడు పర్సెంటైల్ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తుందంటే 5, 6, 7తో ఏదైతే మ్యాచ్ అవుతుందో అది తెచ్చేస్తుంది. ఇది తెచ్చింది. సో పార్షియల్లీ చేయాలంటే ఏం చేయాలి, పర్సెంటైల్ పెట్టాలి. ఓకే, పర్సెంటైల్ ఇస్ ఫర్ వాట్ ఇట్ ఈస్, పార్షియల్ సర్చ్. కరెక్ట్, ప్యాటర్న్ మ్యాచింగ్, వాట్ ఎవర్, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంతవరకు ఐటమే క్రియేట్ చేసాం కదా. ఈ ఐటమ్ని మీరు రిక్వెషన్లో వాడాలి అంటే ఈ 2 చెక్ బాక్సులు చేయాలి. చేయలేదంటే కనపడదు అది. లెట్స్ నేను దీన్ని వాడబోతున్నా. ఓకే, ఎక్కడ వాడబోతున్నా, రిక్విజిషన్లో వాడబోతున్నా. ఐటమ్ని నేను కొనాలి కాబట్టి పర్చేజింగ్లోకి వెళ్ళిపోయి రిక్విజిషన్లో వాడుకుంటున్నా. కానీ వాడే క్రమంలో ఏమవుతుందంటే ఐటమ్ లేదని చెప్తాను చూడు. ఎందుకు, మనం యాక్సెస్ చేయలేదు. అమ్మేదానికి యాక్సెస్ ఇవ్వలేదు. కొనడానికి అమ్మేది O2Cలో వస్తుంది, ఇక మనం అంతా కొంటున్నాం. అయితే ఇక్కడ దీనికి యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఆ యాక్సెస్ ఇచ్చే వాటిని ఏమంటారు అంటే ఐటమ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఐటమ్ అట్రిబ్యూట్స్ కూడా నేను చెప్పాను ఇందాక. పర్చేజ్డ్ ఐటమ్ ఆర్ పర్చేజబుల్ ఐటమ్ అని 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. పర్చేజబుల్, ఈ రెండింటిని ఎనేబుల్ చేద్దాం. వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా. అయితే ఎవ్రీ టైం స్విచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏంటంటే Oracle వాళ్ళు ఏం చేశారంటే ఆ మెన్యూస్ని ఇక్కడ రెఫర్ చేశారు, ఇక్కడ చేశారు. మళ్ళీ నాకు పోయి ఇన్వెంటరీకి వెళ్ళి ఇదంతా కన్ఫ్యూజింగ్ కదా, కన్ఫ్యూజింగ్. మళ్ళీ తీసుకుంటా ఉంది టైం. కాబట్టి ఇక్కడే ఉంటుంది మాస్టర్ ఐటమ్స్, అదే ఇది ఇక్కడ రెఫర్ చేశారు అంటూ మన కోసం, మన కన్వీనియన్స్ కోసం. V1, F11, కంట్రోల్ F11. అయితే వీటిని మాన్యువల్గా చెక్ చేయడం ఎందుకు, ఇంకా ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఇంకా ఏమైనా డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయా అంటే కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఆ టెంప్లెట్స్ యూజువల్గా ఫంక్షన్ వాళ్ళు డిజైన్ చేస్తారు. వాటిని ఎక్కడ చేస్తారో కూడా చూపిస్తాను. పర్చేజ్డ్ ఐటమ్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ టెంప్లెట్ యూజ్ చేసేసి మనం థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఎవ్రీ టైం చెక్ చేయకుండా అదే చేస్తుంది చూడు. ఇప్పుడు అప్లై కొట్టగానే చేస్తుంది అది చేస్తుంది. బాటంలో చూస్తే టెంప్లెట్ ఇంప్లిమెంటెడ్ అని కనపడుతుంది. సో ఇట్లా ఆ టెంప్లెట్ వాడేసి నువ్వు ఎన్ని సార్లు అయినా ఎనేబుల్ చేయొచ్చు.
అయితే ఎన్ని ఐటమ్స్ కైనా చేయొచ్చు, లిమిటేషన్ లేదు. ఆ టెంప్లెట్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియాలి మీకు. టెంప్లెట్ ఎక్కడ ఉంటాయంటే సెటప్ పార్ట్లో ఉంటాయి. సెటప్ ఇదంతా ఫంక్షన్ వల్ల ఇది ప్లే ఏరియా. ఓకే. సెటప్ ఐటమ్స్ టెంప్లెట్స్. ఎందుకు ఈ టెంప్లెట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఏ ఏ రకాల టెంప్లెట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గుడ్ ఉంది. ల్యాప్టాప్ ఫినిష్డ్ గుడే. అంటే ఈ మదర్ బోర్డ్ తీసుకొచ్చి, కీబోర్డ్ తీసుకొచ్చి, కెమెరా తెచ్చి అన్ని ఫిట్ చేస్తాం కదా. ఓకే. అసెంబ్లింగ్ అసెంబ్లింగ్ దాన్ని ఒక్కొక్కటి ఒకటి. సో ఇప్పుడు నాన్ స్టాక్డ్ ఐటమ్ స్టాక్ పెట్టాం మనం, ఓకే. అప్పుడు వేరేది ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క అట్రిబ్యూట్ అవసరం అవుతుంది. ఇప్పుడు రీబిల్డబుల్ ఐటము, ఇట్లా రకరకాలు ఇవన్నీ వాడము. ఓకే, మీ బిజినెస్ ఏంది అనేది బట్టి చూసుకోవాలి. యూజువల్గా ఫంక్షనల్గా కన్సల్టెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు వీటిలో. వాళ్ళే డిజైన్ చేస్తారు ఇది. ఒక్కోసారి ఇట్లా న్యూ కొట్టేస్తారు, ఇవన్నీ ఎంటర్ చేసుకుంటా పోతారు. సో వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అది చేస్తారు. అది మనకు అనవసరం. అంటే మీకు తెలియడం కోసం చూపిస్తున్నా. ఇక్కడ ఇక్కడ ఈ ఈ పోర్ట్ అంతా మంది కాదు అసలు. అప్లికేషన్ ఒకరే వాడేది. ఆ, అందరికీ అప్లికేషన్ ఇదే. కాకపోతే వాళ్ళు ఈ పార్ట్ టచ్ చేస్తారు, సెటప్ పార్ట్. మీరు కూడా ఇవన్నీ తెలుసుకుంటే మీరు టెక్నో ఫంక్షన్ అయిపోతారు రానున్న రోజుల్లో. మేబీ 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ యొక్క నాలెడ్జ్ కెపాసిటీ బట్టి మీరు తొందరగా నేర్చుకున్నారు ఇవన్నీ, మీరు టెక్నో ఫంక్షన్లే. డే 1 నుంచి కూడా ఇప్పుడు మీ రెజ్యూమ్ టెక్నో ఫంక్షన్ మీద కూడా పెట్టచ్చు నేను. ఎందుకంటే మీకు ఫంక్షన్ కూడా బాగా కవర్ చేస్తాం. ఎనీవే, ఇప్పుడు నేను ఏం చేశాను ఇందాక, ఐటమ్ క్రియేట్ చేసిన తర్వాత ఐటమ్ అట్రిబ్యూట్స్ కూడా ఎనేబుల్ చేసాను. ఎందుకు అట్రిబ్యూట్ ఎనేబుల్ చేయాల్సి వచ్చింది? మనం అది పర్చేసబుల్ కానీ. Correct. But that item is not accessible in the requisition. ఓకే. So the moment you create item, it will not appear in the requisition. You have to add the attributes. ఓకే. So to add the attributes, what I did is I applied a template, item template. Which template I applied is purchased or some whatever. Purchased item అనే template నేను ఇచ్చాను. సో కానీ రిక్వేషన్లకు ఎంటర్ కాలేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ యాక్చువల్గా. రిక్వేషన్ క్రియేట్ చేయకముందు చేయాలి ఇది. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, రిక్వేషన్కి వెళ్ళిపోయి రిక్వేషన్ క్రియేట్ చేస్తున్నాం. When we started, it's okay. So we'll stop after this. Item, item number, tab. Okay. So if it is giving these type of issues, let's go back and check what went wrong. Then items, master items, F11, tools, copy from, finished goods ఇస్తున్నాయి. ఇప్పుడు అంటే ఒకసారి టెంప్లెట్స్ అందరూ వీటిని వాడుతూ ఉంటారు కాబట్టి ప్రాక్టికల్ లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మార్చిన టెంప్లెట్ మార్చి రిక్వేషన్ ఇక్కడ కూడా ఉంది. ఇదే ఇక్కడికి మూవ్ చేశాను నేను. సింప్లిసిటీ కోసం అట్లా మూవ్ చేసేసాను అంతే. అంటే మనకు ప్రతిసారి ఎత్తుకోవడం టైం వేస్ట్ కదా. కావాల్సిన ఒక 10 మూవ్ చేసుకోవచ్చు, ఎక్కువ చేయలేము. స్పేస్ రిక్వెజిషన్. ఇప్పుడు ట్యాబ్ స్టిల్ ప్రాబ్లం ఉంది. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ రెస్పాన్సిబిలిటీ కాకుండా ఇన్వెంటరీకే వెళ్ళి చేద్దాం. కొన్ని సెటప్స్ ఇష్యూస్ ఉంటాయి. ఐటమ్స్, మాస్టర్ ఐటమ్స్, V1, F11, control F11, copy from, finished good, apply, done. సేవ్ చేసాం. చూడాలి ఒకసారి ఎనేబుల్ అయినా లేవో. మళ్ళీ వెళ్తున్నా పర్చేసింగ్కి. ఇవన్నీ ఒక 4-5 ఐటమ్స్ క్రియేట్ చేస్తే మీకు నోటెడ్ అయిపోతాయి. రిక్వెజిషన్స్ వచ్చింది. అంటే సమ్ డిపెండెన్సీస్ ఉంటాయి యాక్చువల్గా. టెంప్లెట్స్ లో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ చేయకూడదు, ఆ మాడ్యూల్ చేయకూడదు. రిస్ట్రిక్ట్స్ ఇంటర్నల్ రిక్వెజిషన్స్ ఉండొచ్చు, బట్ మోస్ట్లీ దట్స్ ఓకే.
ఇప్పుడు నేను ఒక 30 ల్యాప్టాప్లు కొనాలనుకుంటున్నా. ఒక్కొక్కటి వచ్చేసి $500 సెకండ్ హ్యాండ్కి వెళ్తున్నా. నీడ్ బై డేట్ ఎప్పటికి కావాలి నాకు 30th కల్లా కావాలి. సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే ఒక నెంబర్ వచ్చి పడుతుంది అక్కడ, ఆటోమేటిక్గా వస్తుంది ఇది. అయితే ఈ నెంబర్ని నేను మార్చలేను. ఇది గ్రే కలర్లో ఉంది, డిరైవ్డ్ ఫీల్డ్ ఆటోమేటిక్గా. ఇక్కడ నేను ఏమైనా చేయొచ్చు, ఇక్కడ నేను తీసేయచ్చు, సేవ్ చేయొచ్చు, మళ్ళీ కాసేపు తర్వాత ఇది తీసేసి సేవ్ చేయొచ్చు. వైట్ ఫీల్డ్ ఇది, ఇది గ్రే ఫీల్డ్, ఇది ఎల్లో ఫీల్డ్. ఎల్లో ఫీల్డ్ ఎందుకు అంటే, ఎల్లో ఫీల్డ్ నువ్వు ఇవ్వకుండా సేవ్ చేసి ఒప్పుకోదు అది. చూడు ఇలా మ్యాండేటరీ ఫీల్డ్ అది. ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొంటున్నాను, ఇక్కడ నేను ఇలా మ్యాండేటరీ ఇలా సేవ్ చేసుకుంటే చూడు, ఫీల్డ్ మస్ట్ బి ఎంటర్డ్ అని చెప్తానే ఉంటాను. ఫీల్డ్ మస్ట్ బి ఎంటర్డ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎల్లో ఫీల్డ్స్కి వస్తుంది. వైట్ ఫీల్డ్ అనేది ఏంటి అంటే ఆప్షనల్స్. గ్రే ఫీల్డ్ అంటే మన చేతిలో ఉండదు, అప్లికేషన్ నుంచి డెరైవ్ అయ్యేది. ఓవరాల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి: ఎల్లో, వైట్ అండ్ గ్రే. సో గ్రే ఫీల్డ్ అనేది అంటే ఆటోమేటిక్ ఫీల్డ్స్, వైట్ ఫీల్డ్స్ ఏంటంటే ఆప్షనల్. ఏ ఫామ్లో అయినా ఇవే ఉంటాయి, ఇంకా మ్యాండేటరీ. సార్ ఇప్పుడు గ్రే ఫీల్డ్స్ అనేవి మనము కంపెనీ ఓరియంటెడ్ గా అంటే దాన్ని బట్టి చేసుకుంటాం. మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టేటస్ మ్యాండేటరీ చేయొచ్చు, లేదంటే ఈ గ్రే ఫీల్డ్ కూడా మార్చేయచ్చు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తాం మీకు. ఆలోపు ఇది క్లియర్ చేయొచ్చు. అయిపోయింది, క్లోజ్. లేదంటే సెటప్ వెళ్ళిపోయి ఆర్గనైజేషన్స్, పర్చేసింగ్ ఆప్షన్స్. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఎక్కడ చేయాలి అనేది వస్తుంది. ఈ రిక్విజిషన్ నెంబర్ అనేది మాన్యువల్ పెట్టామనుకో మారిపోద్ది ఆటోమేటిక్గా. సేవ్ కొడుతున్నా. ఇప్పుడు రిక్విజిషన్కి వెళ్ళిపోతే చూడండి మారిపోయింది. వాటిని కూడా మార్చవచ్చు మనం. బై డిఫాల్ట్ గ్రే అంటే ఏంటంటే వచ్చిన నెంబర్ని మార్చలేమనేది దాని మీనింగ్. ఇప్పుడు యూఎస్డి ఉంది, దీని ఐఎన్ఆర్ చేయాలి నేను చేయాలంటే మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే ఇది మాన్యువల్ వద్దు, మనం ఆటోమేటిక్గా పెడదాం. ఎందుకంటే నెంబర్ ఆటోమేటిక్గా సీక్వెన్స్ నెంబర్ వస్తూ ఉంటుంది. రిక్వెషన్ నెంబర్ ఇప్పుడు చూడు, ఇది మన చేతిలో లేదు, ఇంకా ఇది మార్చేసాం. సో ఇప్పుడు ఆ నెంబర్ నేను సేవ్ చేయడం మర్చిపోయాను. మర్చిపోయినప్పుడు ఏం చేయాలంటే, నోట్ చేయడం మర్చిపోయాను. ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నుంచి డెరైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ మీకు తెలియదు, ఇంకా చూపిస్తాను కూడా. వ్యూ రిక్విజిషన్ హెడర్ సాల్వ్ టేబుల్. ఇది షార్ట్ డిస్క్రిప్షన్ కొడితే రీసెంట్ నెంబర్ ఇది నా నెంబర్. ఓకే, ఈ నెంబరు నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలిసింది. మళ్ళీ ఆర్గనైజేషన్లో అయితే మారుతూ ఉంటాయి. ఒక 10 మంది పనిచేసారంటే మన నెంబరు ఏదో కనుక్కోవాలి, కాబట్టి ఎత్తుక్కోవాలి. అందుకే మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా నోట్ చేయండి వాటిని ఒక డాక్యుమెంట్లో, వర్డ్ డాక్యుమెంట్లో. ఇట్లా మనం రిక్విజిషన్ నెంబరు ఇక్కడ పెట్టారు. అయితే ఈ రిక్విజిషన్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఇక్కడ సింపుల్గా హెల్ప్ రికార్డ్స్కి వెళ్తే పిఓ రిక్వెస్ట్ హెడర్ సాల్వ్, ఇక్కడికి వెళ్ళాక పిఓ రిక్విజిషన్ లైన్ సాల్వ్, పిఓ ఆర్క్యూ డిస్ట్రిబ్యూషన్ సాల్వ్. ఇవి 3 టేబుల్స్. ఈ 3 టేబుల్స్ ఫిక్స్డ్. వీటిని ఒకదానికి కంపల్సరీగా జాయిన్ ఉంటుంది, దాన్ని ఈక్యూ జాయిన్ అంటారు. ఈ జాయిన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే, మీరు ఒక వెబ్సైట్ దొరుకుతుంది మనకి, ఇది ఖచ్చితంగా వాడాలి మీరు ఆఫీస్లో. అంటే వన్స్ నోటెడ్ డౌన్ అయిపోతే అవసరం లేదు. ఇది వెబ్సైట్ ఈటీఆర్ అంటే ఎలక్ట్రానిక్ టెక్నికల్ రెఫరెన్స్ మాన్యువల్ అనేది. మనం 12.2 వర్షన్ ఉంది, 12.1 ఉంది. స్టిల్ పాత ప్రాజెక్ట్ అంటే 12.1 మీద ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మనది 12.2 రీసెంట్, మోస్ట్ రీసెంట్. క్లిక్ చేయి. ఇందులో
క్లిక్ చేస్తాను. ఎఫ్ఎన్టీకి వెళ్ళాలా? ఎఫ్ఎన్టీ అంటే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇది ఏ మాడ్యూల్? రైట్ ఏది మాడ్యూల్ మంది పర్చేసింగ్ అని ఓవరాల్ గా త్రూ అవుట్ కోర్స్ ఒక 7 మాడ్యూల్ కంటే ఎక్కువ డిస్కస్ చేయము. డోంట్ వరీ. పర్చేసింగ్ అనేది మాడ్యూల్. ఈ మాడ్యూల్లో 280 టేబుల్స్ ఉన్నాయి, కానీ మనం వాడేది ఒక 10 వాడతాం అంతే. ఇంపార్టెంట్వి అన్ని వాడము. ఒకవేళ అవసరం అయితే ఇక్కడికి వచ్చి ఎత్తుక్కుంటాం ఇది కావాలి అని. ఇప్పుడు మనం పిఓ రిక్విజిషన్ అనే టేబుల్ ఉంది కదా, ఇవి టేబుల్స్. ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ దానికి లోడెడ్ కింద వేరేది వస్తుంది. ఇది టేబుల్ హెడర్ సాల్, లైన్ సాల్, డిస్ట్రిబ్యూషన్, ఈ 3. ఇది ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం అన్ని గుర్తుపెట్టుకున్నాం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా. అందుకని మన కోసమే, డెవలపర్స్ కోసమే ఇది ఇచ్చాడు. ఈ టేబుల్ ఏ టేబుల్లతో లింక్ అయిపోయింది ఆరకిల్ ల్యాబ్స్ లో అంటే ఇన్ని టేబుల్స్ తో లింక్ అప్ అవుతుంది. దానికి దీనికి డేటా ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్ అవసరం ఉందో అక్కడక్కడంతా జాయిన్ పెట్టుకుంటా పోయింటాడు వాడు. వీటిని ఎంటిటీ రిలేషన్షిప్స్ అంటారు. ఫారిన్ కి, ప్రైమరీ కి. సో ప్రైమరీ కి ఇస్ రిక్వెస్ట్ హెడర్ ఐడి. ఇది రిక్వెస్ట్ హెడర్ ఐడి. ఈ రిక్వెస్ట్ హెడర్ ఐడితో మనం లైన్ టేబుల్ ని జాయిన్ చేయొచ్చు. ఇక్కడ వాడాడు ఆల్రెడీ. అంటే 2 టేబుల్స్ నుంచి డేటా కావాలి అంటే ఆ రెండింటిని క్లబ్ చేసే ఒక కామన్ కాలం కావాలి. అదే ఇది రిక్వెషన్ హెడర్ ఐడి అనేది కామన్ కాలం. సో ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి, ఈ డేటా కావాలంటే 2 టేబుల్స్ క్లబ్ చేయాలి. క్లబ్బింగ్ ఈజ్ జాయినింగ్. సో ఇప్పుడు ఎలా జాయిన్ చేస్తామో చూపిస్తాం. మీకు మామూలుగా ఈఎంపీ డిబిటీ జాయిన్ చేసి ఉంటారు కదా, అదే ఇది. సో ఇది తీసేస్తున్నాం, అవసరం లేదు. 2 టేబుల్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మీరు బెటర్ టైప్ చేయండి. పిఓ రిక్విజిషన్ ఆల్ అండర్ స్కోర్ ఎక్కడ చెప్పకండి. ఇది అలియాస్. అలియాస్ అంటే ఏంటంటే PRHA. అనదర్ టేబుల్ వీ హావ్ టు టైప్ రిక్విజిషన్ అంతే. ఫిక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్, మిస్ప్రొనౌన్సియేషన్ అస్సలు ఉండకూడదు. తప్పుపడింది. ఇందాక చెప్పా కదా, ఈ రెండింటి మధ్య జాయిన్. ఫస్ట్ టేబుల్ ప్రైమరీకి ఉంటుంది. ఈ టేబుల్ ప్రైమరీకి ఏంటి F4 కొట్టగానే కూడా తెలిసిపోద్ది ఇది ప్రైమరీకి. ఆర్ఎల్స్ ఇక్కడ కూడా తెలిసిపోద్ది మీకు. ఈ టేబుల్ ప్రైమరీకి రిక్వెస్ట్ రైట్, నాట్ ఆర్డర్ ఐడి. ఓకే. ఈ టేబుల్ యొక్క ప్రైమరీకి ఇంకొక టేబుల్ యొక్క ఫారిన్ కి ఇంకొక టేబుల్ ఏంది, ఏదో ఇది రిక్వెషన్ లైన్స్. దీన్ని ఫారిన్ కి అంటారు. ఇది ఫారిన్, ఇది ప్రైమరీ. ఓకే సార్. సో ఇప్పుడు చెప్పండి ఏం వాడాలి నేను ఇక్కడ? రెండింటి మధ్య జాయిన్ ఏంటి? ప్రైమరీకి రిక్వెషన్ పర్ఫెక్ట్ హెడర్ ఐడి. సో ఆడే ఉంది. ఈ రెండింటిలో ఇది ఫారిన్ కి వాడుతున్నాం. రిక్వెషన్ హెడర్ ఐడి ఉంది. దాన్ని జాయిన్ అంటారు. ఈక్వి జాయిన్ అంటారు దాన్ని. ఎందుకు ఈక్వి అంటున్నాం అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఆపరేటర్ ఉంది. ఓకే. అదే ఇక్కడ మీరు కొన్ని జాయిన్స్ ఉంటారు, ఇట్లా ఇట్లా పెడతారు, అవుటర్ జాయిన్ అంటారు దాన్ని. అది అవసరమైనప్పుడు చెప్తా ఎందుకు వాడతారని. ఇందులో ఏ కాలమ్స్ కావాలి మీకు అనేది వాళ్ళు ఇస్తారు, బట్ మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఓకే, ఇది కావాలి, ఈ 3 కాలమ్స్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఐటమ్ కావాలి, డిస్క్రిప్షన్ కావాలి, క్వాంటిటీ కావాలి. క్వాంటిటీ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే నేను డయాగ్నోస్టిక్స్కి వెళ్ళిపోయి ఎగ్జామిన్కి వెళ్తా. క్వాంటిటీ. అదే టేబుల్ నేమ్ తెలియాలి నాకు, అప్పుడు రికార్డ్ హిస్టరీకి వెళ్తా. సో టు నో ద టేబుల్ నేమ్ బిహైండ్ దిస్ we can go with the help record history. To know the column name behind this you have to go to diagnostics and exam. Fixed ఇది. This is fixed everywhere in Oracle apps in every form. So now what I have to do is I need to know column name PRLA dot quantity, then PRLA dot price. I don't know. Literally I don't know. Let's say go to diagnostics, examine unit price. Every column you cannot remember. Yes. But once you practice 3-4 times, no, then you will never ever forget this. This is the data. Okay. But why these many records? Because we have not restricted. We have not restricted to any number. Okay. So this column where it is stored, diagnostics, exam, segment. Segment was. And
segment 1 is equivalent to, Number sorry, this number. Right? 1667. Yeah, correct. These numbers and all you don't need to remember. This is Yes. all. Number if I wanted. Number is stored into segment 1. Here it's here. Segment 1 equals. Alias name I'm typing here. Like this. Okay. Right, if you don't want to see unit prices, simply price also you can do. That is alias. So this is table alias, this is common alias, Okay. column alias. Alias is another table, another name we can say. Okay, every time, see, if I want to type this column, I cannot type your requisition address underscore all every time. That's why alias is required. Okay. This is the way, and one more table is pending here. That table is distribution table. That is PO REQ distributions table. So I need to add one more table here. This is the way you can keep increasing your query. Okay. It's easy only, but slowly you have to type it one by one, one by one. Now join condition. Now you may get doubt. I have added another table. I have to link with line table or header table. That definitely people will get doubt. Line. Right, line level only, because we came from line only, not from header. First is step 1 is header, step 2 is line, step 3 is distribution. So step 2 to step 3 only there is a We join. have link. Not with the header, remember. Okay. So this is fixed designed actually. Okay. So now tell me the join. We need to find a primary key. Primary key of which table? Lines table. Correct. And the foreign key of distribution table. Right. Still, if you have a doubt, you have a ETRM is there. See, I just clicked here. This is the one, join. Okay. This join. Okay. Just if you click up, see. Line ID. Okay. Requisition line ID. We'll stop after this, guys. Okay. Now, tell me the join. First table. First ఈ రెండిట్లో ఏది ఫస్ట్? lines. కరెక్ట్, ఆబ్వియస్లీ అంతే. ఏది ప్రైమరీ కీ వచ్చేసి లైన్ టేబుల్ లైన్ ఐడి Line ID. లాజిక్ ఏం లేదు. రిక్విజిషన్ line లైన్ ఐడి ఇస్ ఈక్వల్ టు PRDA ఫారెన్ కీ. requisition header. నో నాట్ హెడర్, లైన్ ఐడి. Line ID. సి ఇక్కడ హెడర్ కి లైన్ కి హెడర్ ఐడి, లైన్ కి డిస్ట్రిబ్యూషన్ కి లైన్ ఐడి అంతే. Okay. అంతే. ఇప్పుడు ఇక ఫామ్ లో చూస్తే ఏంటంటే ఈ రెండింటికి మధ్య హెడర్ ఐడి, ఈ రెండింటికి మధ్య లైన్ ఐడి అంతే. Okay. అంతే. డిజైన్ అలాగే చేశారు కాబట్టి అలాగే అంతే. Okay. ఇప్పుడు మనం ఎంటర్, కంట్రోల్ ఎంటర్ కొట్టి సేమ్ డేటా. ఓకే. Okay. అయితే ఇక్కడ ఇంకా కొన్ని టేబుల్స్ యాడ్ అవుతాయి. ఏవేవి యాడ్ అవుతాయి అంటే ఇందులో ఐటమ్ టేబుల్, ఐటమ్ నెంబర్ లేదు చూడు. ఇక్కడ నెంబర్ లేదు, ఓన్లీ డిస్క్రిప్షన్ ఉంది. అంటే లైన్స్ టేబుల్లో PRLA డాట్ డిస్క్రిప్షన్, ఐటమ్ డిస్క్రిప్షన్ ఇది ఉంది, బట్ నెంబర్ లేదు. నెంబర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఐటమ్ టేబుల్ వాడాలి. ఐటమ్ టేబుల్ ఇన్వెంటరీ ఐటమ్, ఇందాక MTL సిస్టమ్ ఐటమ్స్ బి అని అన్నా కదా. ఐటమ్స్ బి MSI. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్కడ వాడారు ఐటమ్ ని? లైన్ లెవెల్లోనా, హెడర్ లెవెల్లోనా, డిస్ట్రిబ్యూషన్లోనా? హెడర్ లెవెల్. నో. సో ఐటమ్ ఎక్కడుంది? లైన్ లెవెల్. లైన్ లెవెల్లో. లైన్ టేబుల్లోనే చేయాలి. చాలా మందికి ఇదే డౌట్. ఒక టేబుల్ యాడ్ చేస్తున్నాం, బట్ దేంతో చేయాలి? ఓకే సార్. అది ఎక్కడుందో దాంతోనే చేయాలి జాయిన్ అనేది. కరెక్ట్. ఇప్పుడు MSIలో ఏది ప్రైమరీకి తెలియదు మీకు ఇంకా, ఎందుకంటే అది ఇన్వెంటరీ ఐటమ్ ఐడి అని ఉంటుంది. ఇన్వెంటరీ ఐటమ్ అంటే F4 కొడితే తెలిసిపోద్దులే ఆటోమేటిక్గా. ఇది ఈ రెండు కావాలి. ఇన్వెంటరీ ఐటమ్ ఐడి, ఆర్గనైజేషన్. కరెక్ట్. ఐటమ్ ఐడి అనేది ఎందులో ఉంటుంది? ఇక్కడ ఐటమ్ ఐడి ఉంటుంది. ఐటమ్ ఐడి ఇదా. ఇన్వెంటరీ ఐటమ్ ఐడి అనేది ఐటమ్ ఐడితో ఈక్వల్ అవుతుంది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము ఏం చేయాలి? PRLA డాట్ ఐటమ్ ఐడి. ఐటమ్ నెంబర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? నాకు చెప్పాను కదా మీకు. ఐటమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? లైన్స్ టేబుల్. నో, కాలమ్ నేమ్. ఐటమ్ నెంబర్
ఇదే కదా మర్చిపోయారా? సెగ్మెంట్ ఐటమ్ నెంబరు, రిక్వెషన్ నెంబరు, పిఓ నెంబరు ఇవన్నీ సెగ్మెంట్ వాళ్ళలోనే ఉంటాయి. ఓకే సో ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది చూడు, ఇది ఎందుకు వచ్చిందంటే సెగ్మెంట్ 1 అనే కాలము రిక్వెషన్ లోనూ ఉంది, ఐటమ్ లోనూ ఉంది. ఏది కావాలా అని అడుగుతుంది అది. ఓకే దాన్ని కాలం అంబిగ్యూస్లీ డిఫైన్డ్ అంటారు అనమాట. ఓకే అంటే కాలంకి నువ్వు ప్రాపర్ అడ్రస్ ఇవ్వలేదు అని దాని మీనింగ్. మనం ఏం చేస్తామంటే ఏంటిది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1675 అనేది రిక్వెషన్ రిక్వెస్ట్ అలా ఇవ్వాలి. అంటే అలియాస్ నేమ్ మర్చిపోతే అదే ప్రాబ్లం. ఓకే ఖచ్చితంగా అలియాస్ నేమ్స్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చింది. ఓకే అలాగే ఐటమ్ కేటగిరీ కావాలనుకో ఇంకో టేబుల్, అలాగే ఈ లొకేషన్ కావాలంటే ఇంకో టేబుల్, తర్వాత రిక్వెస్ట్ కావాలంటే ఇంకో టేబుల్, ఇట్లా యాడ్ చేసుకుంటా పోతాం. ఓకే సో ఎక్కువ ఏం లేవులే, లిమిటెడే. మనకు అవసరం లేనంటే టేబుల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, వాడికి రిక్వెస్ట్ చూడాల్సిన అవసరం లేదు. మనం ఇయ్యం, ఓకే వాడము, ఏది కావాలంటే అది అంతే. Okay. అయితే వీటన్నిటికీ ChatGPTలో దొరుకుతాయి, Okay. గూగుల్లో దొరుకుతాయి. బట్ మీకు ఇంటర్వ్యూల్లో లేదంటే వాడు ఏదో అడిగినప్పుడు బయ్యర్ కావాలి, అప్పుడు నువ్వు పోయి ChatGPTలో ఎత్తుక్కుంటావు అంటే ప్రాబ్లం. అదే నీకు మైండ్లో ఉంది అనుకో, టకన్ టైప్ చేసేస్తావు కదా. అందుకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఇదంతా గూగుల్లో దొరుకుతుంది రెడీమేడ్. ఇప్పుడు ఆఫీస్లో అవసరమైతే నేను ఇంత టైప్ చేయను, ఇది ఎంతకు పోయి పేస్ట్ చేసేసి ఏది వద్దో అది తీసేస్తా అంటారు. అలా మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నథింగ్ టు వరీ. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ డేటా డిస్ట్రిబ్యూషన్ డేటా ఇంకా తీసుకోలే. కరెక్ట్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ డేటా నాకు కావాలి అంటే నేను రిక్వెషన్కి వెళ్ళిపోయి అక్కడ నాకు ఏది కావాలా అనేది నేను ఇంకా మెన్షన్ చేయలేదు, తీసుకోలేదు. ఈ నెంబర్ తీసుకొని కంట్రోల్ F11 తీసుకున్నాను. డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోయి నాకు క్వాంటిటీ కావాలి. ఈ క్వాంటిటీ ఏ కాలంలో ఉంది అనేది పాయింట్. రిక్వెషన్ లైన్ క్వాంటిటీ అసలు ఆ కాలం ఉందా లేదా చూడాలి ఫస్ట్. F4 రిక్వెషన్ లైన్ క్వాంటిటీ అనేది ఇది ఉంది. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ వచ్చేసి PRDA అని పెట్టేసి దీనికి కొడతామంట, డబుల్ క్లిక్ వచ్చేసి. సో ఇప్పుడు మీకు 30 ఈ విధంగా, అంటే మనకు కావాలంటే తీసుకోవచ్చు, అది వద్దనుకున్నాను అనుకో తీసుకోకపోతే. క్వాంటిటీకి ఈక్వేషన్ లైన్ క్వాంటిటీ ఓకే, క్వాంటిటీ అనేది లైన్ లెవెల్లో వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లో, అంటే నువ్వు ఒక కాలం కావాలి కాబట్టి అడిగావు కాబట్టి తీసుకున్నాను మామూలుగా. ఇక్కడ అయితే కరెక్ట్, నీకు ఈ క్వాంటిటీ కాలం ఎందుకు అనేది తెలియాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇట్లా క్లిక్ చేసేసి ఇలా క్లిక్ చేస్తే దాన్ని ఒక్కొక్క కాలం గురించి స్టోరీ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు చూడు, ఎందుకు, ఏది ఎందుకు. మీకు వచ్చిన డౌటే నాకు వస్తుంది, అప్పుడు ఎవరు క్లారిఫై చేస్తారు అంటే ఇలాగా క్వాంటిటీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్, అంటే అదే లైన్ క్వాంటిటీని మనము డివైడ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతే ఈడ ఇంకొక క్వాంటిటీ తీసి ఈడ 10 క్వాంటిటీ, ఈడ 5 క్వాంటిటీ ఇంకొక అకౌంట్ కింద వేసేయచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ లైన్ క్వాంటిటీ 30, కానీ దీనికి 3-4 రకాల అకౌంట్ల కింద పడేయచ్చు మనం. అలాంటి సందర్భాల్లో వాడతారు. బట్ ఎనీవే, మీకు ఏ కాలం యొక్క డిస్క్రిప్షన్ కావాలన్నా కూడా ETRM ఇస్ ద బెస్ట్. మనకు ఒకసారి సడన్గా నాకు ఐ నీడ్ ఈవెంట్ ఐడి అంటారు, మనకి ఏదో తెలియదు. అది తెలియాలంటే ఎవరిని అడిగితే వాళ్ళకు తెలియదు, వీటికి వచ్చి చూసుకోవాలి. సో అందుకు ETRM అనేది వాడతారు. ETRM ఆఫీస్లో రియల్లీ యూస్ఫుల్. మీకు వర్క్లో కూడా మీరు అలవాటు చేసుకోవాలి దాన్ని. మీ పని ఇదే, 8 hours పని ఇదే. ఏ కాలము ఏ టేబుల్లో ఉంది, ఎందుకు వస్తుంది, డేటా ఎందుకు రాదు, డేటా తర్వాత తప్పు ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకే గైస్, మనం స్టాప్ చేద్దాం. ఒకే రోజు అని నేర్చుకోలేరు. సో ఇప్పుడు మనం ఎంటైర్ సమ్మరీ చెప్పగలరా ఏం చేసాము మీరే ఈ నోట్ ప్యాడ్ చూసి? ఫస్ట్ మనము టీమ్ లో ఉన్న ఎవరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారో మనం యాక్యురేట్ కౌంట్ చేయకపోయినా రఫ్ గా అవగాహన కోసం చెప్పారు. నెక్స్ట్ మనం టూ కాలమ్స్ అంటే ఏంటివి, ఎందుకు ఇంపార్టెంట్ కంపల్సరీ కాలమ్స్ విచ్ నీడ్స్ టు బి లైక్ టు నో ద హిస్టరీ ఆఫ్ ది క్రియేటెడ్, హిస్టరీ ఆఫ్ ద రికార్డ్ హిస్టరీ ఆఫ్ ది రికార్డ్. Okay, so to create, if you create a new table, then only you have to add all this. Otherwise, it's already there. Okay. For every table, it's there. So these three purpose. ఫామ్ లో ఉండే Yes. Fields. These are all fields in any form. ఏ ఫామ్ అన్నా తీసుకో, ఈ రిక్వెషనే కాదు, ఐటమ్ ఫామ్ తీసుకో, ద ఎంటైర్ ఆరకిల్ యాప్స్ ఎక్కడన్నా తీసుకో, ఇవే ఉంటాయి. తర్వాత ఈ వర్షన్స్ అన్ని మనం ఈ క్వైరీస్ ఫ్రంట్ ఎండ్ 2 రకాలు ఉంటాయి.
ఫార్మ్స్ పేజెస్. Pages. ఈరోజు టాపిక్ P2P సైకిల్లోని ఒక టాపిక్, అది రిక్వేషనే. కానీ రిక్వేషన్ ముందు ఐటమ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఐటమ్ని ఇన్వెంటరీలో చేసినాం, వాటిని అట్రిబ్యూట్స్ ఎనేబుల్ చేసినాను. కరెక్ట్. Yes, Yes, sir. sir. ఈ ఐటమ్ టేబుల్ ఆల్రెడీ మీరు MTL అంటే మెటీరియల్, System ఐటమ్స్ item. బి. దీనికి 2 ప్రైమరీ కీ కాలమ్స్ ఉన్నాయి. ఏవేవి? ఇన్వెంటరీ, ఐటమ్ ఐడి. ఎవ్రీ టేబుల్కి మీరు ప్రైమరీ కాలమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ ఐడి నేను చూపించలేదు, బట్ నెక్స్ట్ చూపిస్తా. ఒక కాలం, అడిషనల్ కాలం. రిక్వేషన్లో మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఏంటి అవి? హెడరు, లైన్, Line and distribution. డిస్ట్రిబ్యూషన్. Distribution. 3 టేబుల్స్. ఆ 3 టేబుల్స్ నేను ఇక్కడ టైప్ చేసేసి ఆల్రెడీ. ఈ మూడు టేబుల్స్ అంటే ఈ ఏంటివి? అలియాసెస్. Alias. అలియాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ అలియాస్? Short form of the table. Correct. Short Correct. name of the table. కరెక్ట్. అనదర్ ఆ టెంపరీ మళ్ళా, Okay. ఇది పర్మనెంట్ కాదు, ఇది Okay. జస్ట్ ఫర్ టెంపరీ, ఆ క్వైరీ కోసమే. కొంతమంది ఏమంటారు, హెడ్ టేబుల్ కాబట్టి నేను ఏం చేస్తా అంటే హెచ్ అని పెడతా అంటారు. పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. Okay. కాకపోతే కోడ్ రివ్యూ చేసేటప్పుడు వాడు యాడో 500 లైన్లో ఉండి ఇది హెడ్ అని చూసుకోవాలి, ప్రాబ్లం అవుతుంది. అందరూ ఏం ఫాలో అయితే మనం అదే ఫాలో కావాలి. దాని ఏమంటారు అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు. Okay. ఆ నేమింగ్ కన్వెన్షన్స్ కి డాక్యుమెంట్ కూడా ఉంటాయి, నేను ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. Okay. అది ఈ రోజు యొక్క సమ్మరీ. ఒకసారి చూడకుండా ఇప్పుడు మీరు మీ యొక్క కెపాసిటీ చూపియండి నాకు. Okay. సో వాట్ ఈస్ టుడేస్ సమ్మరీ నాకు చెప్పాలి. బుల్లెట్ పాయింట్ చెప్పండి చాలు, నో ఆన్సర్ వద్దు. Okay. sir. రివిజన్ క్లాస్ ఇట్లా ప్రతిసారి కూడా నేను అడుగుతా ఎవ్రీ క్లాస్లో. అందుకే మళ్ళీ ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. Okay. Roles for the company. ర్యాండమ్ గా అయినా చెప్పండి, నో ప్రాబ్లం. Roles ఫస్ట్ in the company. రోల్స్ ఇన్ ద కంపెనీ, ఇన్ ద టీమ్ వీ కెన్ In సే. the yes. నెక్స్ట్ ఏది గుర్తొస్తే చెప్పండి, నో ప్రాబ్లం. P2P cycle. P2P సైకిల్. Like first you created item creation, requisition. ఇంకా మనం ముందుకు వెళ్ళలేదు, ఇక్కడే ఆగిపోయాము. Yes. రిక్వెషన్ నెక్స్ట్ ఫ్లో వస్తుంది, Okay. sir. అది రేపు కంటిన్యూ చేస్తాం. థర్డ్ Third one is అప్లికేషన్ ని ఎలా చెక్ చేసుకోండి, అది వర్షన్ ఏమి అని తెలుసు. కరెక్ట్. హౌ టు చెక్ versions. వర్షన్. ఏ వర్షన్ చెక్ చేసాం చెప్పండి. Front end. ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ వర్షన్, Back Back end. బ్యాక్ ఎండ్. తర్వాత URL కూడా తీసాం బయట. URL. నెక్స్ట్ Next, the mandatory fields should be in the table while creating a table. హూ కాలమ్స్. Two కరెక్ట్. columns. నెక్స్ట్ Uh, గుర్తు చేసుకోండి. వీడియో చూస్తే గుర్తొస్తాయి, డోంట్ వరీ. వీడియో షేర్ చేస్తా, బట్ Yes, sir. ఓకే సార్. ఏంటంటే వినేటప్పుడే అర్థమైంది అనుకో, Yes, sir. మీకు అప్పుడు బాగుంటది అన్న ఉద్దేశం. ఏం మర్చిపోయాను? Fields, ages to any- కరెక్ట్. ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ అనేది గుర్తున్నాయిలే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫార్మ్స్ అండ్ పేజెస్. Yes. ఇంకా ETRM website. కరెక్ట్. ETR ATR వెబ్సైట్. website, how it is. ఇంకా Table names. కరెక్ట్. టేబుల్ నేమ్స్. ఏ టేబుల్స్ చెప్పగలరా? Lines table. Header Header అదే table. కరెక్ట్. line. అదే చూడు, హెడర్ ఆల్ అన్నావు, అట్లా కాదు, requisition, పర్ఫెక్ట్ గా చెప్పాలా. requisition, PO ప్రతిదీ మాడ్యూల్ ముందు వస్తుంది. PO PO, requisition, Requisitions. Headers. Header all. హెడర్స్ ఆల్. All. పలకండి, ఒక 4 సార్లు పలికితే ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత PO, requisition, lines, Lines. లైన్స్ all. ఆల్. తర్వాత PO, requisition, Distribution distribution, all. అక్కడ PO రిక్వెషన్ అనేది టేబుల్ నేమ్ ఎంత ఉందని ఏం చేశారంటే REQ మాత్రమే పెట్టాడు. Okay. sir. ఎందుకంటే టేబుల్ కూడా లిమిట్ ఉంటుంది, Okay. ఇన్ని క్యారెక్టర్స్ ఏ ఉండాలి అని. Distribution. అవి సో వాటి ప్రైమరీ కీస్ నేను అడగాల్సిన పని లేదు. ETRM. ETRM లో చూసుకో, లేదా చూడగానే చెప్తాను. రిక్వెషన్ ఐడి, రిక్వెషన్ లైన్ ఐడి, REQ These డిస్ట్రిబ్యూషన్, are the tables for requisition. ఓన్లీ ఫర్ రిక్వెషన్. మళ్ళీ మీరు పర్చేజ్ ఆర్డర్కు వేరేలా ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళే కొద్దీ టేబుల్స్ కొత్తగా వస్తూ ఉంటాయి. Okay. కానీ అన్ని కలుపుకుంటే మీకు ఈ P2P సైకిల్లో ఒక 20 టేబుల్స్ ఉంటాయి. ఆ 20 నేర్చుకుంటే చాలు. ఈ సైకిల్కి వేరే సైకిల్కి మళ్ళీ మారుతాయి. సో ఇప్పుడు క్లాస్ 2 మనం ఏం చేద్దామంటే ఫర్దర్గా వెళ్ళిపోదాం. ఫర్దర్గా అంటే ఏంటంటే ఈ రిక్విజిషన్ని మనము అప్రూవ్ చేయాలి, తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి, సప్లయర్ తెలిస్తే డైరెక్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. అదంతా అవుతుంది మీ కన్ఫ్యూజన్. స్లోగా వెళ్దాం. అనదర్ 3 క్లాసెస్ ఉంది, ఇది ఫస్ట్ క్లాసే కదా, 4 క్లాసెస్ పడుతుంది P2P. Okay.
ఇక మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఇదే ఉంటుంది. కానీ కొద్దిగా డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది అన్ని కవర్ అవుతాయి రిపోర్ట్స్లలో అక్కడ ఇక్కడ. ఒకే రోజు మీకు అన్ని నేర్పిలేను, టైం ఓకే సార్. పడుతుంది. సో ఎనీ డౌట్స్? షల్ ఐ క్లోజ్ ద సెషన్? ఎస్. ఎస్